అందరికీ నమస్కారం. పత్రిజీ లక్ష్యాలు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. మరి పిరమిడ్ జగత్‌లో భాగంగా మనకి ఎన్నో పిరమిడ్స్ వచ్చాయి. ఎన్నో వేల పిరమిడ్స్ కూడా ఉన్నాయి. సో, ఈ పిరమిడ్స్ అన్నిటిని ఎంతో ఇన్స్పిరేషన్‌గా తీసుకొని మరి అమెరికాలో ఎంతో అద్భుతంగా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ ఏర్పడింది. అక్కడున్న పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికీ కూడా ఒక సంకల్పం మొదలైంది. మాకు కూడా ఒక పిరమిడ్ ఉంటే బావుండు. మేమందరం కూడా యూఎస్‌లో ఒక పిరమిడ్ కింద కూర్చొని పౌర్ణమి ధ్యానాలు, సజ్జన సాంగత్యాలు చేసుకుంటామని ఒక చక్కటి సంకల్పాన్ని చేసుకున్నారు. మరి ఆ సంకల్పానికి నాంది పలికింది అట్లాంటాలో ఒక పిరమిడ్ రావడానికి ప్రారంభం అవుతుంది. పిరమిడ్ రాబోతుంది. అట్లాంటాలో ఒక అద్భుతమైన పిరమిడ్ రాబోతుంది. అసలు ఆ పిరమిడ్‌కి మరి ఎలా సంకల్పం చేసుకున్నారు? మొట్టమొదట ఆ పిరమిడ్ రావాలి అన్న ఆలోచన ఎవరిది? పత్రిజీ దానికి ఎలా ఎంకరేజ్ చేశారు? మొదలైన విషయాలని తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు అరుణ్ అల్లాదుర్గం గారు అట్లాంటా నుండి. వారి మాటల్లో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అరుణ్ గారు. నమస్తే మేడం. సో, మరి అట్లాంటాలో పిరమిడ్. నిజంగా అసలు ఈ పిరమిడ్ మేము కట్టుకోవాలి అనే ఆలోచన మొట్టమొదట మీకు ఎలా స్టార్ట్ అయింది సార్? ఇది నాకొచ్చిన ఆలోచన కాదు మేడం. సో, దీనికి ఎంతో మంది కృషి చేస్తున్నారు. అందులో భాగంగా మాకు ఇది పత్రి సార్ ఉన్నప్పుడే 2018లో అట్లాంటాలో ఉన్న మాస్టర్స్ అందరూ, అట్లాంటాలో ఉన్న మాస్టర్స్ అని కాదు, అమెరికాలో ఉన్న మాస్టర్స్ అందరూ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండే. అందులో భాగంగా శ్రీకాంత్ సార్ అని, శీతల్ మేడం అని, ఇంకా అప్పుడు జ్యోతి మేడం అని, లారెన్స్ మేడము, మన బుద్ధ సీఈఓ ఇప్పుడు సార్, క్వాంటమ్ ఫౌండేషన్ సార్, చంద్ర సార్, వీళ్ళందరూ కలిసి అప్పట్లోని దీనికి అన్నిటికీ బీజాలు వేసినారు. ఓకే. సో, దాంట్లో భాగంగా 2018లో అట్లాంటాలో ఒక ల్యాండ్ కూడా అనుకున్నాము. ల్యాండ్ కూడా అనుకొని సార్ వచ్చి దానికి భూమి పూజ కూడా చేసినారు. అప్పుడే సార్ మాకు అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ అని పేరు పెట్టినారు. ఓకే. అందులో భాగంగా సార్ అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీలో ఏముండాలి, ఒక లైబ్రరీ ఉండాలి, ఇక్కడ ఒక అకాడమీ లాగా అవ్వాలి, ఓకే. ఇందులో అన్ని రకాల కోర్సెస్ ఉండాలి, హ్మ్. అందరూ వచ్చి ఇక్కడ ధ్యానం గురించి తెలుసుకోవాలి అని ఆయన మొత్తం ఒక విజన్ అంతా చెప్పేసినారు. ఓకే. సో, చెప్పిన తర్వాత అనుకోని కారణాల వల్ల మనకు అక్కడ ఒక చిన్న ఇష్యూ వల్ల మనము ఆ ల్యాండ్ తీసుకోలేకపోయినాం. ఓహో! 2018లోనే ల్యాండ్ తీసుకున్నారు. పత్రి సార్ రావడము, శంకుస్థాపన చేయడం అంతా జరిగింది. అంతా కానీ అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. సో, ఆగిపోయింది. ఆగిపోయింది. మళ్ళీ ఎలా మీరు ఎక్కడ ప్లాన్ చేసుకున్నారు? మరి ఎలా దానికి ప్లాన్ చేసుకున్నారు? సో, దీనికి బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏమైందంటే మేడం, 2018లో అది అయిపోయిన తర్వాత అప్పట్లో చాలా తక్కువ మంది ఉండే టీము. బట్ ఓవరాల్ అమెరికా మొత్తము కలిపి ఒకటే టీమ్‌లా ఉండే. ఓకే. బట్ కాలక్రమేణా ఏమైందంటే అందరూ ఇది డిస్పర్స్ అయిపోయి అందరూ ఎవ్వరికి వారు డిఫరెంట్ పనులు ఎత్తుకున్నారు. అంటే ఓకే. డిఫరెంట్ ప్రాజెక్ట్స్. ఇట్స్ నాట్ దట్ చేయొద్దని కాదు. అందరూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లలో బిజీ వాళ్ళు అయిపోయి ఉన్నారు. ముందుకెళ్ళిపోయి బిజీ అయిపోయినారు. హ్మ్. అది కాలక్రమేణా అందరికి ఉంది ఐడియా అమెరికాలో ఓకే. పిరమిడ్ రావాలని. హ్మ్. అందరికి వస్తే పని చేద్దామని ఉంది. అందరూ చేద్దామని ఉంది. హ్మ్. బట్ వాళ్ళ బిజీలో పనులలో పడి ఒక్కొక్కరు ఒక్కొక్క పని తీసేసుకున్నారు. ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో వాళ్ళు నిష్ణాతులు అయిపోయారు. ఇప్పుడు బుద్ధ సీఈఓ సార్ హీ హాస్ హిస్ ఓన్ థింగ్. హ్మ్. ఇప్పుడు శ్రీకాంత్ సార్ అని చెప్పేసి ఆయన మొత్తం యూఎస్ఏది మొత్తం పెద్ద ప్రాజెక్ట్ ఎత్తుకున్నాడు. ఓకే. శీతల్ హ్యాస్ హర్ ఓన్ డివైన్ కాల్స్. హ్మ్. సో, ఇట్లా అన్నీ జరుగుతున్న క్రమంలో అది తెలియకుండానే అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ అనేది దాని గురించి ఆలోచించే వాళ్ళు తగ్గిపోయారు. ఓకే. అప్పుడు శిరీష మేడం అని చెప్పేసి అని తనకు ఉన్న ఏకైక లక్ష్యం అట్లాంటాలో పిరమిడ్ కట్టడం. హ్మ్. సో, ఆ మేడం చాలా గట్టిగా పట్టుకున్నారు దాన్ని. ఓకే. సో, అట్లని కాదు, అట్లాంటాలో ఉన్న వాళ్ళందరూ పట్టుకున్నారు. బట్ ఆ మేడం కొంచెం ఎక్కువ అన్నట్టు. ఓకే. నేను 2018లో ఫస్ట్ టైము శంకుస్థాపనకి వెళ్ళినప్పుడే నా ఇంట్రొడక్షన్ మొత్తం వీళ్ళందరితోటి పరిచయం అవ్వడము. హ్మ్. అరే, నాకు అంతసేపు ధ్యానమా చక్రము ఈ కనెక్షన్స్ ఉంటుండే. హ్మ్. బట్ అరే, ఇదేదో ఇక్కడే వస్తే మనకు బోల్డ్ అంతా టికెట్స్ సేవ్ అవుతాయి కదా అని అనిపించింది. మేమే ఇక్కడ మంచిగా చక్రాలు యాగాలు చేసుకోవచ్చు. మాకు పిరమిడ్ మన వస్తే చక్రాలన్నీ అనుకున్నారా? ఇక్కడనే అవుతాయి, మన యాగాలు ఇక్కడనే చేసుకుందాము, మా భూమి మాదే అని ఇట్లా మా అమెరికాలో మా అట్లాంటా పిరమిడ్ లో అనుకున్నారా? అప్పుడు అనిపించింది. ఓకే. అనిపించి అరే అవును ఇదేదో బాగుంది అని అనుకున్నా. సో, అట్లా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అందరికీ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అయిపోయినాయి. తర్వాత మెగా మెడిటేషన్ సమ్మిట్లు వచ్చేసినాయి. అందరూ డాలస్‌లో పిరమిడ్ స్టార్ట్ అయిపోయింది. డాలస్‌లో పిరమిడ్ రాగానే ఒక తెలియని ఉత్సాహం, తెలియని ఒక రకమైన అచీవ్‌మెంట్. ఓకే. అది దాంట్లో మనకి ఏమీ తెలవదు. బట్ అరే, ఇది మనది వచ్చేసింది. యెస్, ఫైనల్లీ వి డిడ్ ఇట్. మనోళ్ళు చేసినారురా మొత్తానికి అని ఒక అమెరికాలో ఎక్కడొచ్చినా మనదే. అట్లాంటాలనే రావాలనా ఏంది, ఎక్కడొచ్చినా మనదే అని ఒక మంచి ఇట్లా ఒకటి వచ్చింది. ఓకే. బట్ అరే, ఇంత పెద్ద పనికి
మనకు చేయడానికి లేదే అని ఒకటి అనిపించింది. బట్ వాళ్ళందరూ అక్కడ అట్లాంటి ఆ డాలస్ లో ఉన్న వాళ్ళందరూ ఫుల్ చేస్తున్నారు. ఇంకా సో డాలస్ లో పిరమిడ్ వచ్చేసింది. పిరమిడ్ రాలేదు, ల్యాండ్ వచ్చింది. కడదామన్న దానికి కావాల్సిన ల్యాండ్ వచ్చింది. ఓకే. సో మనం ఏం చేసినాము, ఇంకా ఇంకా ఇక మనం కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు. వాళ్ళే మొత్తం ఇన్స్పిరేషన్. ఓకే. సో ఇక మనం కూడా ల్యాండ్ తీసుకోవాలా, దానికి కావాల్సిన ప్లాన్ ఎట్లా చేయాలి, ఎట్లాంటి ల్యాండ్ తీసుకోవాలి. ఇప్పుడు అక్కడ ప్రతిదానికి పర్మిషన్ మేడం, ప్రతిదానికి జోనింగ్ ఉంటుంది. ఇక్కడ ఇండియాలో ఉన్నంత ఈజీగా ఉండదు. నీ ల్యాండ్ నీదైనా పర్మిషన్స్ వాళ్ళు ఇవ్వకపోతే ఆ ల్యాండ్ లో నువ్వు ఏమీ చేయలేవు. వాడు కట్టొద్దు అన్నాడంటే అక్కడ నువ్వు ఏం వచ్చినా కట్టొద్దు. ఇంకా వాడు కట్టాలి అన్నాడంటే వాడు ఏం వచ్చినా అదే కట్టాలి, ఇంకా వేరే కట్టడానికి లేదు. వాడు ఈ షేప్ లో పర్మిషన్ వచ్చిందంటే ఆ షేప్ లోనే కట్టాలి, ఇంకోలాగా కట్టొద్దు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అంత కాంప్లికేటెడ్ రోడ్. ఇప్పుడు చార్మినార్ గల్లీలో మనం కార్ నడిపేలా ఉంటది అన్నట్టు, అలాంటి ఇది మనకు ఉంటది అన్నట్టు అక్కడ. సో అందులో భాగంగా మనకు ఎప్పుడు ఇది బ్యాక్గ్రౌండ్ ఇది నడుస్తుండే. అట్లాంటా పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ, ఇది మేనిఫెస్ట్ చేయాలి మనం, ఇది మన ప్రోగ్రామ్. దీనికి కావాల్సిన ఇన్ని ఉన్నాయి, ఇన్ని కండిషన్స్ ఉన్నాయి, ఇన్ని రకాలుగా ఉంది. టీం ఏమో ఇట్లుంది, ఎట్లా చేయాలి, ఈ దాని నుంచి స్టార్ట్ అయింది మేడం. సో ఎప్పుడు ఎవ్వరు మన గెస్ట్ మాస్టర్స్ ఎక్కడి నుంచి వచ్చినా కూడా మనకు ఇదే ఉంటుండే అన్నట్టు. అట్లాంటిలా పిరమిడ్ వస్తుంది. అంటే ఇండియా నుండి ఎవరు వచ్చినా కూడా ఇదే మాట్లాడేవాళ్ళు, ఇదే మాట్లాడుకునేవాళ్ళు. అట్లీస్ట్ నేను నన్ను ఏమైనా అడిగిరు అనుకో ఏం చేయాలని ఉందంటే అట్లాంటిలో పిరమిడ్ వస్తే బాగుండు, పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అంటే అట్లాంటిలో పిరమిడ్ రావాలి, దానికి నేను వర్క్ చేయాలి అలా ఉండేది. కానీ కాలక్రమేణా ఏమైందంటే మేడం, ఆ 2-3 ఏళ్లలో కూడా 2018 నుంచి తీసుకుంటే మేమందరం డిఫరెంట్ పనులు. సడన్ గా పిఎంసి యుఎస్ఏ వచ్చింది, ఆ పిఎంసి యుఎస్ఏకి పనిచేయడం, పిఎస్ఎం యుఎస్ఏ దాన్ని పనిచేయడము, ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంతా దాన్ని పిఎస్ఎం ని విస్తారంగా తీసుకెళ్ళాలి అని చెప్పేసి అని మధ్యలో నేను కూడా అన్ని పనులు చేసినాను. బట్ లాస్ట్ ఇయర్ ఏమైందంటే ఆనంద్ అన్న వచ్చినారు, ఆనంద్ సార్ ఆనంద్ సార్ వచ్చినారు. ఆనంద్ అన్న వచ్చిన తర్వాత ఆయన పిఎంసిలో ఆయన మొత్తం ఇక్కడంతా ఆయన చూసుకుంటున్నారు కదా. సో నాకు ఏం అవకాశం వచ్చిందంటే నేను పిఎంసి యుఎస్ఏలో కొంచెం కాస్త వర్క్ చేసిన అన్నట్టు. సో ఆ వర్క్ చేయడం వల్ల నేను ఆయన పికప్ చేసుకుంటే బాగుంటుందని మా టీం అంతా డిసైడ్ చేసేసి సార్ తోటి నువ్వు ఉండు జర్నీ అయ్యి అని చెప్పేసి అని అన్నారు. పిఎంసికి హెల్ప్ చేయడానికి ఏమన్నా అవుతుందా, ఆయన దగ్గర నుంచి ఏమన్నా నేర్చుకోవచ్చా అనేది కాన్సెప్ట్ యాక్చువల్గా. బట్ ఆయన అట్లాంటాలో ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయన పికప్ చేసుకుని ఆయన నన్ను అడిగిన క్వశ్చన్ ఏంది ఏం నడుస్తుంది అని అంటే, నాకేముంటది అన్న అట్లాంటాలో పిరమిడ్ వస్తే బాగుంటది అని ఉంటది అని అన్న. ఆయన పిఎంసి గురించి మాట్లాడలేదు, నేను మాట్లాడలేదు. నీకేం కావాలనుకున్నట్టే నేను ఇది చెప్పిన. ఇది చెప్తే అప్పుడు ఆయన అక్కడ 3 రోజులు ఉన్నారు కదా, ఆయనకు అన్ని తెలుసు. ఆయన ఒకసారి మనిషిని చూడగానే ఆయన కింద మీద అన్ని చెప్పేస్తాడు వాస్తంతా. సో ఆయన కూడా అందరితో తిరిగిన తర్వాత ఆయనకు కూడా ఏమనిపించింది అంటే అట్లాంటిలో పిరమిడ్ రావాలి అనేది ఆయన అనుకొని 4వ రోజు 3వ రోజు ఆయన మొత్తం అందరితో పరిచయం అయ్యి ఫ్రెండ్షిప్ చేసుకొని అందరం ట్రెక్కింగ్లకు వెళ్ళినాం, అన్ని వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన వెళ్ళే ముందు రోజు 4 గంటల ధ్యానం చేయించినాడు. 4 hours అందరితో. మీ యుఎస్ లో ఉన్న పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరు పాల్గొన్నారు. అట్లాంటిలో ఉన్న మాస్టర్స్ అందరు పాల్గొని ఇన్ పర్సన్ 4 hours మెడిటేషన్ చేసిన తర్వాత అప్పుడు ఆయన అందరిని కూర్చోబెట్టి ఆయన అడిగినాడు, అసలు మీకు అట్లాంటిలో పిరమిడ్ కావాలి, ఈ క్షణంలో రావడానికి మీరు ఎంతైతే చేయగలుగుతారు అంటే అందరూ ఒక్కొక్క నెంబర్ చెప్పారు. మళ్ళీ కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేసి ఒకరు 4 అన్నారు, ఒకరు 3 అన్నారు, ఒకరు 5 అన్నారు, ఒకరు 6 అన్నారు. అందరు కామన్ గా 3 to 4 acres ఉంటే సరిపోతుంది అని అన్నారు. అందరు దానికి అగ్రి అయిపోయారు. ఓకే ఇది అగ్రి అయిపోయారు కదా, నెక్స్ట్ ఎంత సైజ్ లో కట్టాలి పిరమిడ్, మళ్ళీ అందరిని కళ్ళు కూర్చోబెట్టి చేపించినారు. చేసిన తర్వాత అందరు ఒక్కొక్క నెంబర్ చెప్పారు. ఒకరు 45 అన్నారు, ఒకరు 50 అన్నారు, ఒకరు 60 అన్నారు, ఒకరు 70 అన్నారు, ఒకరు 30 అన్నారు. అందరు కామన్ గా మెజారిటీలో 51 వచ్చింది. 51/51 పిరమిడ్. సో అందరు దానికి ఓకే అన్నారు. అరే ఇది నెంబర్ మాది ఉంది, మన యాంగిల్ కూడా అదే కదా, పిరమిడ్ కూడా అంతే వస్తే బాగుంటది కదా అని అందరూ దే అగ్రీడ్. సో ఇది ఫిక్స్ అయిపోయారు. నెక్స్ట్ డబ్బులు ఎవరెవరు ఎంతెంత ఇవ్వగలుగుతారు మరి, అది కూడా అడిగినారు. అది కూడా అడిగి కమిట్మెంట్ ఇవ్వండి, మీరు డబ్బులు ఇస్తారా ఇవ్వరా తర్వాత కమిట్మెంట్ ఇవ్వండి. మీరు నేను చేయగలుగుతాను, నేను ఇవ్వగలుగుతాను, మీరు అనుకోకపోతే ఎవరు ఇవ్వలేరు. అంటే ఎవరెవరైతే మెయిన్ కోర్ ఉన్నారో వాళ్ళే దీంట్లో ముందు లేకపోతే ఇంకెవరు ఇస్తారు. సో ఫస్ట్ మీరు చెప్పండి నేను ఇంత ఇస్తాను అని. అప్పుడు అందరూ దే కేమ్ ఫార్వర్డ్.
మా దగ్గర శిరీష మేడం కావచ్చు, శ్రీకాంత్ కావచ్చు, నేను కావచ్చు, అందరం ఒక్కొక్క నెంబర్ చెప్పేసినాం. ఓకే. డొనేషన్స్ ఇంత ఇస్తాము, ఇంత చేసేస్తామని. హ్మ్. ఇంకా అందరిని ఏమన్నాడంటే మళ్ళీ ఆనందన్న, అందరు దీనికన్నా డబ్బులు ఇవ్వాల్సి వచ్చినా ఇవ్వాలి ఓకే. ఆ సందర్భంలో, హ్మ్. ఇస్తారా? హ్మ్. అందరు ఎస్ 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 అన్నారు. సో అప్పుడు నెక్స్ట్ పనులు, ఓకే. ఏమేం పనులు చేయాలి, ఎవరెవరు ఏ బాధ్యతలు సో, తీసుకుంటారు. ఇప్పుడు ల్యాండ్‌కి ఓకే అన్నారు. సైజ్ ఏది కావాలో చెప్పేసారు. డొనేషన్ కూడా ఇస్తామని కమిట్మెంట్ ఇచ్చేసారు. కమిట్మెంట్ ఓకే. ఇచ్చేసారు. కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పనులు పనులు. ఏం చేయాలి, ఓకే. ఎవరెవరు ఏ టాస్క్ ఏ తీసుకుంటారు? టాస్క్లు తీసుకుంటారు. ఓకే. సో సార్ ఇదంతా చేపించినాడు అన్నట్టు. మాకు హ్మ్. ఇదంతా ఎప్పుడంటే లాస్ట్ ఇయర్ ఆయన ఇక్కడ అమెరికాకి వచ్చినప్పుడు ఇది చేసినారు అన్నట్టు. ఓకే. సో టాస్క్లలో నాకేమొచ్చిందంటే, ఈ అట్లాంటా పిరమిడ్ కట్టడానికి కావాల్సిన దానికి సంబంధించిన ఇప్పుడు ఈ రోజు నుంచి ఆ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ తయారు కావడానికి కావాల్సిన ప్లాన్, రోడ్ మ్యాప్ ఏదైతే ఉంటదో అదంతా ప్లాన్ ఇచ్చినాడన్నట్టు నాకు. హ్మ్. దాని తర్వాత ఒకరు దాని డెకరేషన్, దాని బ్యూటిఫికేషన్, అట్లాంటి పిరమిడ్ వచ్చిన తర్వాత దాన్ని బ్యూటిఫికేషన్ చేయడానికి ఒకరు తీసుకోరు. ఓకే. ఒకరు దాంట్లో ఫుడ్, ఈ హ్మ్. సంబంధించిన దానికి కావాల్సిన ఫుడ్ డిపార్ట్మెంట్ అంతా ఒకరు. ఓకే. ఇట్లా అన్ని తీసుకున్న తర్వాత లాస్ట్‌కు శ్రీకాంత్ సార్, ఆయన్నే మెయిన్ ఆదిపురుషుడు దీని ఓకే. అంతటికి. సో ఆయన దగ్గరికి వచ్చేసరికి ఇగ అందరూ తీసేసుకున్నారు కదా! హ్మ్. వీళ్ళందరికీ ఏదైతే రెస్ట్ మిగిలిందో అవన్నీ కావడానికి అదంతా నేను చేస్తాను అని అన్నాడు ఆయన. ఓకే. అంత పెద్ద మాట అన్నాడు ఆయన. వండర్‌ఫుల్. హ్మ్. సో అట్లా అందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ తీసుకున్నారన్నట్టు. ఓకే. ఒక్కరు కూడా ఇట్లా లేరు. హ్మ్. అప్పుడు మాకు పుష్ప మాస్టర్ అని చెప్పేసి అని ఒక ఆమె ఉన్నారు. హ్మ్. ఆ మేడం అసలు అన్నిటికి యెస్. ఏ ఓకే. దానికి నో ఉండదన్నట్టు. ఆమె హ్మ్. దగ్గర పోయి నువ్వు అడిగినావంటే అది పని అయిపోయిందన్నట్టు మీరు అర్థం చేసుకోవాలి. ఓకే. ఆ మేడము. హ్మ్. ఇంకా లక్ష్మి మేడం అని ఎనర్జీ మాస్టర్. ఫుల్ ఎనర్జిటిక్ వర్క్ చేస్తారు. దివ్య మాస్టర్ అని ఆమె ఇది సోషల్ మీడియా అంతా బాగా చూస్తారు. హ్మ్. సతీష్ అని ఒకాయన ఉంటాడు. ఆయన అందరి చేతికి పనోడిలాగా అన్ని హ్మ్. పనులు చేస్తాడు. ఇట్లా అందరూ ఒక జీల్‌లో ఉన్నారు. ఓకే. సో, ఇక నెక్స్ట్ దానికి కావాల్సిన ఒక బాడీ, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడం. నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసి దానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లాగా మమ్మల్ని పెట్టిర్రన్నట్టు. ఓకే. సో, అప్పుడు ఆ రోజు ఇగ ఇది హ్మ్. ఆగస్ట్‌లో జరిగింది లాస్ట్ ఇయర్. ఆగస్ట్‌లో అట్లాంటాకి ఒక బాడీ ఫార్మ్ అయింది. ఫిజికల్ బాడీ. అప్పటి హ్మ్. వరకు లేదు. అందరికి మైండ్‌లో ఉంది. అందరికి ఒక విజన్ ఉంది కావాలని. హ్మ్. బట్ దానికోసం ఏం లేదు. అందరూ ఏదేదో పనులలో పడి ఎటెటో ఎళ్ళిపోయారు. సో, అట్లా అది స్టార్ట్ అయింది మేడం. హ్మ్. సో, ఇది స్టార్ట్ అయినంక ఇగ నేను అప్పటి వరకు చేసిన పీఎంసీ వర్కులు, పీఎస్ఎం, యూఎస్ఏ వర్కులు అన్నీ పక్కకు పెట్టేసిన. మొత్తం అంటే దృష్టంతా పిరమిడ్ మీద పెట్టారు. దృష్టంతా ఇగ మనకు అది పవన్ కళ్యాణ్ సినిమాలో చెప్తాడు. రాడ్డు వాడి హెడ్, రాడ్డు వాడి హెడ్ అని అంటాడు చూడు. హ్మ్. అట్లా మాకు ఒకటి ఎయిమ్ నాకు. హ్మ్. అట్లాంటోళ్ళ పిరమిడ్ రావాలా. ఓకే. అది ఎయిమ్. హ్మ్. సో, ఎప్పుడు రావాలి? ఇప్పుడే రావాలా? ఏ రోజు రావాలి? ఈ రోజే రావాలా? ఓకే. ల్యాండ్ ఎప్పుడు రావాలి? ఇప్పుడే రావాలి. ఏ ల్యాండ్ హ్మ్. కావాలి? ఇక్కడ దొరికితే అదే ల్యాండ్. హ్మ్. కనబడ్డ ల్యాండ్ నాదే హ్మ్. అన్నట్టు ఇంకా ప్రతి వీకెండ్ హ్మ్. కార్ తీసుకోవాలా. ఎక్కడికంటే అక్కడ ల్యాండ్‌లు ఎక్కడెక్కడున్నాయి అన్నీ ఎతకాలా. ఓకే. అది అంతా ఒకవేళ మనకేదన్నా నచ్చినట్టు ఏమన్నా కనిపించిందంటే అది తీసుకొచ్చి టీమ్‌కి చూపించాలా. హ్మ్. టీమ్ ఒకవేళ దాని గురించి ఎళ్దాము, జర్ర బాగుంది అని చెప్పేసి అన్నారంటే మళ్ళీ అందరి టీమ్‌ని తీసుకొని ఎళ్ళాలా. హ్మ్. ఆళ్ళకి చూపియాలా. మళ్ళీ వాళ్ళ టీము వాళ్ళెట్లా చూస్తారు? వాళ్ళ విజువలైజేషన్ అంతా ఎట్లుంటదంటే ఎక్కడ పిరమిడ్ వస్తది, హ్మ్. ఎక్కడ రోడ్ ఉంటది, ఎక్కడ క్లాస్‌లయితాయి, ఎక్కడ ఇవవుతాయి. ఇట్లా అన్ని రకాలుగా చూస్తారు వాళ్ళు. హ్మ్. మనకు ఓన్లీ ల్యాండ్. ఓకే. వాళ్ళేందంటే వాళ్ళ పనులు చేయడానికి అక్కడ అది ఉందా? ఉందా? కరెక్టే. వాటర్ బాడీ ఉందా? హ్మ్. నీళ్ళు మంచి నదీ ప్రవాహం ఉందా? హ్మ్. ఎవరైనా ఫైర్ పెట్టేసుకోవాలనుకుంటే ఎక్కడేసుకోవచ్చు? హ్మ్. ఎక్కడ ఫుడ్ పెట్టవచ్చు? హ్మ్. ఫుడ్‌కి ఎట్లా ఉండాలి? చక్కటి వ్యూ పాయింట్ ఉందా లేదా? ఆ! హ్మ్. అవి చూడడం. ఓకే. సో, ఇట్లా ఎవ్రీ వీక్ ఆల్‌మోస్ట్ ఇదొక 2, 3 ఏళ్ళు అయిందిది. హ్మ్. ఇది ఒక వీక్ ఒక ఇయర్ గాదు. సో, ల్యాండ్ సెర్చ్ చేస్తే 2, 3 ఇయర్స్ పట్టింది సెర్చ్ చేయడానికి. ఇది ఓకే. ల్యాండ్ సెర్చ్ ఎప్పటినుంచో చేస్తున్నాం హ్మ్. మేడం. ఎప్పటినుంచో అవన్నీ అవుతున్నాయి. బట్ అట్లాంటి పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ అనేది క్రియేట్ చేసిన తర్వాత ఆ పనులు ఇంకా వేగవంతమైనాయి అన్నట్టు. ఓకే. సో, అప్పటి వరకు ఏందంటే అందరూ ఇట్లా అన్నీ చెప్పినారు గదా! ఇది తయారైన తర్వాత దాన్ని ఇంకా వేగవంతం చేసినామన్నట్టు. హ్మ్. పనులు ఇంకా వేగవంతం, ఇంకా సీరియస్‌నెస్ తీసుకొనొచ్చినాం. సో, ఆనంద్ గారు రావడము, మీ అందరికి చక్కటి ఎంకరేజ్‌మెంట్ ఇవ్వడము, మీ చాలా. అందరిని ప్రోత్సహించడం జరిగింది. సో, మీరు ల్యాండ్ వెతుకుతా ఉన్నారు. మరి ల్యాండ్ ఎప్పుడు దొరికింది? మీరు టీమ్ అంతా ఎప్పుడు ఫైనల్ చేసుకున్నారు? సో, ఇది ఆగస్ట్‌లో ఏమైందంటే మేడం, ఆగస్ట్‌లో ఇది అయిపోయిన తర్వాత అక్టోబర్‌లో నేను తెలియకుండానే ఎవ్వరికి చెప్పకుండా అంటే ఎప్పుడు ప్లాన్ లేకుండా ఒక ఫుల్ మూన్‌కి ఏం చేసినా అంటే వాట్సాప్‌లో మెసేజ్ పెట్టిన. హ్మ్. ఏమనంటే నేను ఒక 24 గంటలు ధ్యానం చేస్తున్నాను. ఓకే. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది. హ్మ్. మరి 10, 15, 20 నిమిషాలలో హ్మ్. మా ఇల్లు డోర్‌లు ఓపెన్ చేసున్నాయి. హ్మ్. అన్ని రూమ్‌లలో మొత్తము అన్నీ ఏసేసి పెట్టేసిన మొత్తం.
మీరు మెడిటేషన్ చేసుకోవడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు పెట్టేసినాను. హ్మ్. ఇంట్లోకి ఎవ్వరన్నా రండి. మెడిటేషన్ ఎంతసేపు కావాలంటే అంతసేపు చేయండి. మీకు ఎప్పుడు వదలాలనుకుంటే అప్పుడు వదిలేసి వెళ్ళిపోండి. హ్మ్. నేను మాత్రం 24 గంటలు కూర్చుంటున్నా హ్మ్. అని ఇక నేను మెడిటేషన్‌కి కూర్చున్నా మేడం. ఓకే. అక్టోబర్‌లో నేను ఫస్ట్ చేసిందది. అంటే మీ సంకల్పం ఏంటి అంటే మీకు అట్లాంటోలో పిరమిడ్ పిరమిడ్ రావాలని. రావాలి. బట్ అలా నేను మీరు అక్కడ ఏం పౌర్ణమి చెప్పలేదది. హ్మ్. ఓకే. అట్లాంటోలు నాకు పిరమిడ్ కావాలి అనే విషయం ఏం చెప్పలేదు. హ్మ్. అందరూ ధ్యానం చేయాలి ఫస్టు. ఓకే. ఫస్ట్ ధ్యానం వస్తే ఆ తర్వాత అన్నొస్తాయి. హ్మ్. ఆ ధ్యానం అందరూ కలిసి చేస్తే ఆ ఎనర్జీ తీసుకెళ్ళిపోతది. ఆ ఎనర్జీకి ఏది కావాలో అది చేసుకుంటది అని స్టార్ట్ చేసినాను. ఓకే. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అసలు రకరకాల మందులు అప్పటి వరకు ఒక అర్ధగంట కూడా కూర్చొని వాళ్ళు గంటలు కూర్చోవడం. హ్మ్. గంటలు కూర్చునే వాళ్ళు 2 గంటలు కూర్చోవడం. ఓకే. 2 గంటలు కూర్చునే వాళ్ళు 8 గంటలు కూర్చోవడం. హ్మ్. ఇక దానికి అది లిమిట్ తీసేసినాం కదా! ఆ! బౌండరీ. అప్పటి వరకు గంట సేపు మెడిటేషను, హ్మ్. అర్ధగంట మెడిటేషను, 40 మినిట్స్ మెడిటేషన్‌లే అయ్యేది. మాక్సిమం 3 అవర్స్ మెడిటేషన్ ఎప్పుడో ఫుల్ మూన్ దానికి పెద్ద ప్లానింగ్ ఏసి చేసేది. హ్మ్. ఆ బౌండరీ తీసేసినాం. నువ్వు ఓకే. ఎంతసేపు పడితే అంతసేపు కూర్చోవచ్చు. నీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. నీ హ్మ్. ఇష్టం వచ్చినప్పుడు ఎళ్ళిపోవచ్చు. నీకిప్పుడు నువ్వు కంప్లెయింట్ చెప్పడానికే లేదిక. ఓకే. నాకు ఆ టైంకి వేరే ఏదో ఉంది. హ్మ్. ఆ టైంకి ఇది ఉంది. అందుకే నేను రాలేదు. ఇవి చెప్పడానికి ఏం మనకు ఆప్షన్సే ఇయ్యలేదన్నట్టు మనం. ఓకే. సో, నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే. హ్మ్. నీవు రాకపో. బట్ ఈ టైంలో అవుతుంది మెడిటేషన్ హ్మ్. అని చెప్పి కూర్చోబెట్టినాం మేడం. ఓకే. అది ఇప్పుడు మనకు స్టోరీ ఉంటది కదా మేడం. భారతం ఉంటది, భాగవతం ఉంటది. హ్మ్. భారతం ఏందంటే బయటికి కనబడ్డది. భాగవతం ఏందంటే లోపట లోపల. జరిగింది. హ్మ్. సో, నేను బయటికి చెప్పడం ఏందంటే అందరూ మెడిటేషన్ అట్‌లీస్ట్ కామన్ టైమ్‌లో ఒక దగ్గర కూర్చొని చేస్తే ఆ ఎనర్జీ బిల్డ్ అవుతది అనేది కాన్సెప్ట్. హ్మ్. లోపట హ్మ్. నేనేమనుకున్నానంటే ఈళ్ళందరికీ అందరూ ఆలోచన ఒక్కటి కావాల. ఓకే. అందరూ అట్లాంటి పిరమిడ్ రావాలి అనేది ఏకైక ఆలోచన కావాలి హ్మ్. అందరిది. అందరిలో ఒక్కొక్కరికి ఒక్కటి నచ్చుతదన్నట్టు. కొందరికేందంటే ధ్యానం బాగా చేస్తే అదే పిరమిడొస్తది. హ్మ్. లేకపోతే ఈవెంట్స్ బాగా చేయాలి. లేకపోతే ఫస్ట్ మనకు మెయింటైన్ చేసే అంత టీమ్ లేదు. హ్మ్. ఇట్లా రకరకాల ఆలోచన ద్వారా దానికి అట్లాంటి పిరమిడ్ అనేది మేనిఫెస్ట్ అవ్వడానికి కావాల్సిన ఎనర్జీ లేక అది కాలేదు ఓకే. చెప్పాలంటే. ఏ దానికన్నా ఒకటి జరిగిందంటే దానికి తగ్గట్టు ఎనర్జీ ఉంటేనే అక్కడ జరుగుతది. హ్మ్. అది అక్కడ జరగట్లేదంటే ఇంకా అంత ఎనర్జీ రాలేదని అర్థం. ఓకే. అట్లా నేను చూస్తాను. సో, మీరు ధ్యానం ద్వారా ఆ ఎనర్జీ అంతా క్రియేట్ జేయాలనుకున్నారు. ఆ! హ్మ్. సో, అందరి ఆలోచన ఒకటి కావాలా. హ్మ్. ఆ ఆలోచన అట్లాంటి పిరమిడ్ అయ్యి ఉండాల. హ్మ్. అది నా ఫస్ట్ ఫుల్ మూన్ మెడిటేషన్‌కి కావాల్సిన కారణం. ఓకే. అది దొరికింది. హ్మ్. సో, కారణం దొరికింది కాబట్టి కార్యం ఈజీ అయిపోయింది. ఓకే. సో, 24 గంటలు నాకు పెద్ద లెక్కేం అనిపియలేదు. హ్మ్. అంత మీరు పెద్ద కూర్చున్న 24 అవర్స్. నేను 24 అవర్స్ కూర్చున్నా హ్మ్. మెడిటేషన్. అది ఫస్ట్ మెడిటేషన్ అది చేసినాం. చేసిన తర్వాత అందరూ మిరాక్లస్‌గా హ్మ్. అందరూ డిఫరెంట్ జెప్పినారన్నట్టు. హ్మ్. అసలు నేను ఇంతసేపు కూర్చున్నా. నాకు ఆ ఎనర్జీ తెలవలేదు. అది తెలవలేదు. ప్లస్ ఇంకోటి ఆడియో లేదు, ఏం లేదు. హ్మ్. మ్యూజిక్ లేదు, ఏం లేదు. సైలెంట్ సైలెంట్. కూర్చున్నారు. హ్మ్. నే నే నేను నా మెడిటేషన్‌కే నేను సరిపోయింది. ఇప్పుడు నేను గంటకు మ్యూజిక్ మార్చుకుంటే నేనేం జేయాలా? హ్మ్. మ్యూజిక్ లేదు, ఏం లేదు. వస్తే రండి లేకపోతే లేదు. ఇది నా టైము. నేను మెడిటేషన్ చేస్తున్నా. నా ఫోన్ గూడా స్విచ్ ఆఫ్. నాకు ఫోన్‌లు గూడా చేయకండి అనేది పెట్టి చేసినాం. అప్పుడు చాలా మిరాక్లస్‌గా హ్మ్. అందరూ ఏకగ్రీవంగా ఒక ఒక ఎనర్జీ అయితే మాట బాల్ అయింది. మీదికొచ్చారు. ఒక ఎనర్జీ బాల్ అయితే క్రియేట్ అయింది. హ్మ్. నెక్స్ట్ సెకండ్ మళ్ళీ ఫుల్ మూన్ మెడిటేషన్ చేద్దాం. ఓకే. మళ్ళీ ఫుల్ మూన్ మెడిటేషన్ చేద్దామని మళ్ళీ నవంబర్‌లో కూర్చున్నా. హ్మ్. ఈసారి నవంబర్‌లో కూర్చున్నప్పుడు నాకు పర్సనల్‌గా నేనేం చూసినా అంటే, ఇప్పుడు మనకు అందరు కలిసినా గూడా అట్లాంటి పిరమిడ్ తీసుకొచ్చేంత ఎనర్జీ మన టీమ్‌లో లేదింకా. ఎందుకంటే చాలా చిన్న టీమ్ మేడం. హ్మ్. చెప్తే ఒక లెక్క పెడితే కోర్ మెంబర్స్ ఒక 5-10 మెంబర్స్ ఉంటారు. ఓకే. అంటే ఓన్లీ నాకు కావాలి అనేటోళ్ళు. హుహు. ఎప్పుడైనా మెడిటేషన్ చేసేవాళ్ళు, మెడిటేషన్ రెగ్యులర్‌గా చేస్తారు గానీ, ఇట్లా మొత్తం ఇట్లా సేవ చేద్దాం అన్నట్టు కాకుండా ఉన్నవాళ్ళు ఒక 20-40 మంది ఉంటారు. హ్మ్. ఎప్పుడన్నా ఒకసారి ఇర్రెగ్యులర్ మెడిటేషన్ చేసేవాళ్ళు ఒక 40-60 మంది దాకా ఉంటారు. హ్మ్. అట్లా లెక్క పెడితే ఒక 100 మంది ఉంటారు టీమ్ అంతే. ఓకే. మరి ఈ ఎనర్జీ ఈ 100 మందితోటి కాదు కదా! హ్మ్. మనకేమో అక్కడ ₹1,00,00,000 కావాలి. హ్మ్. 6,00,00,000 మన ల్యాండ్‌కు కావాల్సిన 5-6,00,00,000 కావాలా. అవి లేవు. అంటే రూపీస్‌లో చెప్తున్నాను నేను. హ్మ్. అప్పుడు మనకేం కావాలి? ఎనర్జీ ఇంకా కావాలా. ఎనర్జీ ఎక్కడెక్కడి నుంచి కావాలంటే, ఉత్త పిరమిడ్ మెడిటేషన్ చేసేవాళ్ళే కాదు. రకరకాల లెవెల్స్‌లో మాస్టర్స్ ఉంటారు. రకరకాల టీమ్స్ ఉంటాయి. వాళ్ళందరి ఎనర్జీ మనకు గావాలి హ్మ్. అని నా ఇంటెన్షన్ ఉండే. ఓకే. అప్పుడు ఈ రకరకాల వాళ్ళందరూ ఎవరెవరైతే ఈ అట్లాంటాకి సంబంధించి ఇది కావాలి అనే వాళ్ళున్నారో, హ్మ్. వాళ్ళందరి ఎనర్జీ మనకు గావాలి అని చెప్పేసని మళ్ళీ మెడిటేషన్. ఓకే. సో, సెకండ్ మెడిటేషన్, థర్డ్ మెడిటేషన్‌లో ఇంకా ఫిక్స్ అయిపోయినామన్నట్టు. హ్మ్. పిరమిడు
యొక్క ఆవశ్యకత అందరికి తెలవాలి. హ్మ్. దాని అర్జెన్సీ తెలవాలి. ఇట్స్ ఇట్స్ నో మోర్ అ ప్రివిలేజ్, నో హ్మ్. మోర్ అ లగ్జరీ. ఇట్ ఈస్ అ నీడ్ ఆఫ్ ద అవర్. ఓకే. ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ థింగ్. హ్మ్. ఇప్పుడు మనకు ఎన్నో జరుగుతున్నాయి మేడం. మీరు ఇప్పుడు చూస్తే గనుక, ఇప్పుడు ఇంకా నేను మెల్లగా చేస్తా, 10 ఏళ్ల తర్వాత చేస్తా, మెల్లగా చూసినాక చేస్తా, అన్నీ సరిగ్గుంటే చేస్తా అనడానికి లేదు ఇంకా ఛాన్స్. పరిగెత్తాల్సిందే ఇప్పుడు అంటారు. పరిగెత్తాల్సిందే. హ్మ్. పరిగెత్తడం గూడా గాదు. ఇన్ని పరిగెత్తిర్రు, ఇప్పుడు ఫ్లై అవ్వాల్సిందే ఓకే. ఇంకా. హ్మ్. ఇంకా నేను కూర్చొని మెల్లగా చేస్తా, వచ్చినప్పుడు చూద్దాం అన్న దానికి లేదు ఇంకా హ్మ్. ఛాన్సు. హ్మ్. అని ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీ అనేది, సెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ పిరమిడ్ అనేది ఇంపార్టెంట్ అని అందరికొచ్చింది. హ్మ్. అట్లా నేను పర్సనల్‌గా ఒక యాస్ట్రల్ జర్నీలో ఎన్నో లోకాలకెళ్ళిన ఫీలింగ్ నాకొచ్చింది. ఓకే. సో, చెప్పాలంటే నేను ఒక సీను ఎట్లా జరిగిందంటే, మేము ఫ్లైట్‌లో ఎళ్తున్నాము. హ్మ్. కింద చూస్తేనేమో అంతా నల్లగా పొగలతోటి నిండిన, ఇప్పుడు ఒక మొత్తం దట్టమైన పొగ, నల్ల పొగ. దాని కింద ఎంతో మంట పెడితే ఇంత పొగొస్తది. హ్మ్. అట్లాంటిది నేను పైనుంచి కింద చూసిన. ఫ్లైట్ ఇట్లా పోతుంటే కింద ఈ లెవెల్‌లో ఉంటది చూస్తారు గదా! హ్మ్. అట్లా చూసిన. అందరు ఫ్రెండ్స్ ఉన్నాం ఈడ పైనంతా. హ్మ్. ఆ ఫ్రెండ్స్ కిందకి చూస్తే ఏందిది అంటే, ఏదో అవుతుంది. మనం ఏదైనా చేయాలన్నా అంటే చేస్తే బావుంటది. ఈ టైప్ ఆఫ్ కన్వర్జేషన్ అవుతుందన్నట్టు. హ్మ్. ఏం చేద్దాం? ఏదో ఒకటి చేద్దాం. ఈ టైప్‌లో డిస్కషన్స్ అయితున్నాయి. మాకు అక్కడ హాస్టల్ జర్నీలో ఎక్కడనో వాళ్ళెవరో తెలవదు. ఆళ్ళు కూడా నా ఫ్రెండ్స్. ఓహో! ఇదంతా మీరు మెడిటేషన్‌లో జూసుకున్నారు. మీరు మెడిటేషన్‌లో, యాస్ట్రల్‌గా మెడిటేషన్‌లో ట్రావెల్ అవుతుంది. చేసి అక్కడున్న టీమ్‌తో గూడా మీరు ఆ! అట్లాంటి పిరమిడ్ గురించే మాట్లాడుతున్నారు. మాట్లాడుతున్నాం. హ్మ్. అయితే చెప్పాలంటే మేడం, ఒక 6-7 లోకాలు, ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ లోకాలు జర్నీ అయ్యింది. హ్మ్. కొన్ని సైలెంట్ లోకాలుంటాయి. హ్మ్. కొన్ని ఎనర్జీ లోకాలుంటాయి. కొన్ని వైబ్రేషన్స్ లోకాలుంటాయి. కొన్నేందంటే ఓన్లీ పూలే ఉంటాయి అక్కడ. పూలు, చెట్లే ఉంటాయి. ఓకే. కొన్నేమో ఓన్లీ ఫిష్, చేపలు, మత్స్యలోకము. హ్మ్. ఇట్లా అన్ని ప్లేసెస్‌లలో అన్ని రకాల మాస్టర్స్ ఉన్నారు. కొన్ని లోకాలేందంటే, నేను నీకు హెల్ప్ జేస్తాను. హ్మ్. బట్ మీరు నాకు రివర్స్ ఏమిస్తారు? ఓకే. సో, ఇలా గూడా హ్మ్. అడుగుతారనమాట. హ్మ్. నేను జేస్తాను. నీకు కావాల్సిన హెల్ప్ నేను జేస్తాను. హ్మ్. బట్ నాకు ఈ లోకంతోటి నువ్వు నాకేమి అగ్రీమెంట్. హ్మ్. ఇట్లా ప్రతి ఒక్కరితోటి అగ్రీమెంట్స్ చేసుకోవడం మనం. ఓకే. నువ్వు మాకిదొస్తే నీకు ఈ హెల్ప్ మేము జేస్తాము హ్మ్. అని జెప్పేసని అందరితోటి ఒక్కొక్క స్టెప్ ఫార్వర్డ్ చేసుకుంటూ టీమ్‌ని పెంచుకుంటూ యాస్ట్రల్‌గా హ్మ్. ఒక ఎనర్జీ కోసం గావాల్సినయి అన్నీ జరిగినాయి. అది నవంబర్, డిసెంబర్‌లో ఇది బాగా జరిగింది. నేను ఫస్ట్ 3 ఫుల్ మూన్స్ మా ఇంట్లో జరిగినాయి మేడం హ్మ్. మెడిటేషన్. 24 అవర్స్ నేను కూర్చున్నా ఇగ. ఓకే. ఇగ అది ఎవ్రి సాంప్రదాయం అయిపోయింది. పౌర్ణమికి. ఎవ్రి హ్మ్. పౌర్ణమి. ఓకే. ఎవ్రి పౌర్ణమి వచ్చేంత వరకు ఏం గావాలి అనేది ఆలోచించడము, హ్మ్. ఇట్లయితే బావుంటదని అనుకోవడం, ఆ సంకల్పం కోసము మెడిటేషన్ జేయడం. మెడిటేషన్ జేయడం. హ్మ్. ఇదయింది. బయటికేమో మనము 24 అవర్స్ చేస్తాం. మీరు ఎప్పుడంటే అప్పుడు రండి, ఎప్పుడంటే అప్పుడు ఎళ్ళండి అని జెప్పేసి చెప్పడం. హ్మ్. ఇది అందరి ముంగట చెప్తున్నా. ఓకే. ఇప్పుడు నన్ను ఎందరు ఏమేమి తిడతారో తెలవదు నాకు. ఓకే. ఎవ్వరు అట్లాంటి టీమ్ ఎప్పుడు అడిగినా ఏం కాదు, అంతా బానే ఉంది, బానే ఉందని చెప్పేది. సో, చూడాలి ఇప్పుడు ఏమంటారో ఇది చూసినంక. సో, అట్లా 3 చేసుకుంటూ వచ్చినాం. మంత్స్ మీ ఇంట్లో బెట్టారు. తర్వాత? ఫోర్త్ మంత్‌లో జాన్వరిలో పుష్ప మేడం వాళ్ళ ఇంట్లో చేసినాం మెడిటేషన్. ఓకే. అప్పుడు మా శ్రీకాంత్ మాస్టర్‌కి ఒక విజన్ వచ్చింది. విజన్‌లో ఏమొచ్చిందంటే, అరే మనము ల్యాండ్‌లో ఎంతసేపు అగ్రికల్చర్ ల్యాండ్, ఈవి ల్యాండ్ చూస్తున్నాము. హ్మ్. దాంతోటి మనకు పర్మిషన్స్ కావచ్చు, హౌసింగ్ కావచ్చు, ఫ్యూచర్‌లో మనకి ఇష్యూ వస్తది. సో, మనం కమర్షియల్ చూడాలి అని చెప్పేసని ఆయనకొచ్చింది ఆలోచన. ఓకే. కమర్షియల్ ల్యాండ్‌లు చూడడం మనం మర్చిపోయినాం. హ్మ్. కమర్షియల్ ల్యాండ్‌లు చూద్దాం ఇప్పటి నుంచి అని చెప్పేసని ఆయన మంచి బ్యూటిఫుల్‌గా చెప్పిండు. కమర్షియల్ ల్యాండ్, కమర్షియల్ బిట్ తీసుకోవాలి. ఆ పిరమిడ్ ఇట్లుండాలి. హ్మ్. ఒక టెస్లా ఛార్జింగ్ పాయింట్ ఏదో ఒకటి కనెక్షన్ పాయింట్ పెట్టాలి. హ్మ్. దానికి విజన్ గూడా ఏమనొచ్చిందంటే ఆయనకి, ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్ వైల్ యువర్ కార్ ఈస్ గెట్టింగ్ చార్జ్డ్. చార్జ్ ఓకే. యువర్ సెల్ఫ్ వైల్ యువర్ కార్ ఈస్ చార్జ్డ్ అని అని వచ్చింది. అని ఆయనకొచ్చింది. హ్మ్. యెస్, థిస్ ఇస్ ఎ గుడ్ పాయింట్. అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. కమర్షియల్ బిట్స్ గూడా చూద్దాం అని చెప్పేసని హ్మ్. జాన్వరిలో అనుకున్నాం. ఓకే. జాన్వరి నుంచి ఫిబ్రవరి వరకులో ఇంకా మళ్ళీ ఇంకా గట్టిగా ప్రయత్నం జేయడం స్టార్ట్ జేశారు. సో, ప్రయత్నం చేయడం. 2019 నుండి మళ్ళీ ఇంక మీరు ధ్యానాలంతా అయిపోయినాయి. 2019 కాదు, ఇదంతా నేను లాస్ట్ ఇయర్ చెప్తున్నా. 24. 24 ఓకే. 24లో. హుహు. 24 నుంచి 24 డిసెంబర్ అది అయిపోయిన తర్వాత 25 జాన్వరిది ఇప్పుడు మీకు చెప్తున్న స్టోరీ నేను. ఓకే. ఓకే. హ్మ్. ఇగ అప్పుడు మామూలుగా ఎట్లా చూస్తానంటే మేడం, జస్ట్ విజన్ వస్తే సరిపోదు. విజన్ తగ్గట్టు నీ ఇంప్లిమెంటేషన్స్ ఉండాలి, నీ యాక్షన్స్ ఉండాలి. దానికి తగ్గట్టుగా నీ బయట మెటీరియల్‌లో కూడా వర్క్ నడవాలి. హ్మ్. సో, ఇప్పుడు ఇంతమందిని గ్యాదర్ చేసి ఇంత మెడిటేషన్స్ చేయాలంటే, ఇంకా ఇంట్లో కూర్చోబెట్టి నేను 10 మందిని, 20 మందిని చేస్తాను కాదు. హ్మ్.
ఒక పెద్ద రెంటల్ హాల్ తీసుకుందాం. ఉమ్, ఎవ్రీ మంత్ ఈవెంట్ జరగాల. ఉమ్, ఎవ్రీ మంత్ ఒక పెద్ద రెంటల్ హాల్లో అట్లీస్ట్ 200 మంది 150 మంది కలిసి కూర్చొని ధ్యానం చేయాలి. ఉమ్, ఒక ఫుల్ మూన్ వచ్చేసి ఇట్లా ఇన్ పర్సన్ ఇంట్లో చేసుకుంటాము. ఉమ్. ఒకటి వచ్చేసి బయట రెంటల్ హాల్ తీసుకొని ఈవెంట్ చేద్దాం. ఏదైనా మీ టార్గెట్ వచ్చేసి అట్లాంటి పిరమిడ్. పిరమిడ్ రావాలి. ఓకే. దానికోసం ఏదంటే అది చేస్తున్నా. ఉమ్. చేసిన ప్రతిదీ దానికే. ఓకే. మనకేం లేదు ఇంకా. ఉమ్, సో అట్లా చేసుకుంటూ వస్తే జనవరిలో అది అయిపోయిన తర్వాత ఫిబ్రవరికి మనకు ల్యాండ్ ఒకటి అనూహ్యంగా ఒకటి క్లిక్ అయింది. ఓకే. ఒకటి మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా అది వచ్చింది. అది ఎట్లుందంటే అది ఎక్కడనో ఊర్లలో ఎక్కడనో వెళ్ళడం కాదు. ఉమ్, ఎక్కడనో గంటలు గంటలు ప్రయాణం చేయడం కాదు. అది మాకందరికి ఒక 20-15 నిమిషాల దూరంలోనే ల్యాండ్ దొరికింది. వావ్, గ్రేట్ కదా అసలు. యా. ధ్యానంతో ఏదైనా సాధించవచ్చు అనడానికి చక్కటి ఎగ్జాంపుల్ గా ఉంది ఆ, మీ అట్లాంటి పిరమిడ్ స్టోరీ. చెప్పండి. సో అది అయ్యింది. ఉమ్, అది అయిన తర్వాత మాకు ఇంకా ఫిబ్రవరిలో కరుణ అనే వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ చేసినాం. ఉమ్, కరుణ మేడము అసలు ఆమెకి హెల్త్ కొంచెం బాగుండదు అన్నట్టు. బట్ అయినా కూడా ఆమె ఒప్పుకుంది. నేను పెట్టిస్తా మా ఇంట్లో 24 గంటలు, నేను కూడా కూర్చుంటా 20 గంటలు అని ఆమె నిర్ణయం తీసుకుంది. ఉమ్, తీసుకున్న తర్వాత ఇంకా వారింట్లో మెడిటేషన్లో నాకేమనిపించింది అంటే ఓకే మనకు ల్యాండ్ దొరుకుతుంది. ఉమ్. రేపో ఇవాళనో అది కన్ఫర్మ్ అయిపోతుంది. ఓకే. ల్యాండ్ దొరికింది. ఉమ్, కానీ ఇంకా ల్యాండ్ ఫైనల్ దొరికిన అవ్వలేదు. తర్వాత దానికి డబ్బులు నెగోషియేట్ చేయాలి కదా. ఉమ్. ఇప్పుడు వాడు ఒక రేట్ చెప్తాడు, మనం ఒక రేట్ చెప్తాం. అవును. ఆ రేటు నెగోషియేషన్స్లలో వాడు మనము బిడ్ వేయాలా, ఆడు కన్ఫర్మ్ చేస్తే అది ఫైనలైజ్ అవుతుంది. ఉమ్, బిడ్లు వేస్తా పోతా ఉన్నాం. ఇక దీనికి అన్నిటికీ 4 నెలలు మాట్లాడే పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ అది రిజిస్ట్రేషన్ అయినప్పటి నుంచి ఒక పర్సన్ ఉన్నాడు, ప్రవీణ్ పిపిరి అని. ఆయన దీనికి కావాల్సిన మెటీరియలిస్టిక్ కి సంబంధించి నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేయడము, దాని బాడీ క్రియేట్ చేయడం, దాని ఫైనాన్షియల్ చూసుకోవడము, ఎక్కడెక్కడ ఏమేమి లీగల్గా ఏమేమి ఉంటాయి అవన్నీ చూసుకోవడం అంతా ఆయనే చేసినాడు. ఉమ్. ఇక మనకు ఏం నాలెడ్జ్ లేదు, మనకు ఓన్లీ మనకి ఇది కావాలి అని చెప్పడము, ఆయన చేసి పెట్టడం. ఓకే. ఇంకా ఆయన్ని బిడ్డేస్తాడు, ఆయన్ని అన్ని చూసుకుంటాడు, దానికి ఎంత రావాలి, ఏ డాక్యుమెంటేషన్, సైన్లు అన్ని ఆయన్ని చూసుకున్నాడు. ఉమ్, ఆ పెద్ద మనిషి అసలు ఈ రోజు నేను ఆయనకు థ్యాంకింగ్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ కంప్లీట్ పిఎస్ఎస్ మూమెంట్. సో ప్రవీణ్ గారు ప్లీజ్ ఇది మీరు చూస్తే కనుక ఐఎమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అండి. అది అయ్యింది. అయిన తర్వాత ఫెబ్లో అయినప్పుడు నాకేమనిపించిందంటే ఓకే మనకు ల్యాండ్ కన్ఫర్మ్ అయింది, ఎనర్జీ తయారైంది, ఇప్పుడు మనకు రావాల్సిందల్లా సో ఏంటంటే ల్యాండ్ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి అది అయిపోగానే కన్ఫర్మ్ అయింది. ఓకే. మాకు ఈ మెడిటేషన్ అయిపోగానే కన్ఫర్మ్ అవుతుంది అన్న నాలెడ్జ్ స్పృహ ఉంది నాకు. ఉమ్, ఉమ్. అంటే ఆ మెడిటేషన్కి ముందేం చేయాలి, ఆ మెడిటేషన్ అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది క్లారిటీ ఉంది నాకు. ఓకే. సో ఆ క్లారిటీలో భాగంగా మనకు నెక్స్ట్ ఈ మెడిటేషన్ అయిపోగానే మనకు ల్యాండ్ ఆడు కన్ఫర్మ్ చేస్తాడు. ఆడు కన్ఫర్మ్ చేయగానే మనకు కావాల్సిన అర్హత ఏంటంటే మనకు అడుక్కోవడం రావాలా, ఓకే. డబ్బులు రావాలా. ఇప్పుడు అందరిని అడగాలి డబ్బులు. ఉమ్. అడగడానికి ఎవరెవరు కావాలి అని అంటే నాకు వచ్చిన పేర్లు ఏంటంటే బుద్ధుడు, ఓకే. సాయిబాబా. ఉమ్. వీళ్ళిద్దరు బాగా అడుక్కున్నారు వాళ్ళ జీవితాంతము. ఉమ్. సో మనము వీళ్ళిద్దరి దగ్గర నుంచి వాళ్ళ మార్గాన్ని అనుసరించాలి. వీళ్ళ క్యారెక్టరిస్టిక్ మనకు కూడా రావాలి. ఆ క్యారెక్టరిస్టిక్ ఉమ్, అడుక్కోవడం రావాలి. ఉమ్. సాయిబాబా లాగా అడగాలి, బుద్ధుని లాగా అడగాలి. ధర్మం కోసం చేస్తున్నాం ఇదంతా, మనకి పిరమిడ్ కోసం చేస్తున్నాము. వారి మార్గాన్ని అనుసరించాలి, వారి ఒక ఎనర్జీ మనకు కావాలి ఉమ్, అని మెడిటేషన్ చేసినాం. అనూహ్యంగా మా దాంట్లో కొందరికి ఈ సాయిబాబా కనబడ్డాడు. ఓకే. ఇప్పుడు మేము తీసుకున్న ల్యాండ్కి సాయిబాబా టెంపుల్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 5-6 మైల్స్లో ఉందన్నట్టు. అక్కడ అట్లాంటాలో ఒక సాయిబాబా టెంపుల్ ఉంది ఫేమస్. ఓకే. ఆ టెంపుల్కి మన ల్యాండ్కి 15-20 నిమిషాలు అంతే. ఉమ్, సో కొందరు మాస్టర్స్కి సాయిబాబా వచ్చేసి నేను ఉంటా మీతో పాటు, నేను అందుకే నా దగ్గర తెచ్చుకున్నా అన్నట్టుగా ఆయన మెసేజ్లు ఇవ్వడం జరిగింది. ఉమ్. కొందరు మాస్టర్స్కి బుద్ధుడు కనబడడం జరిగింది ఓకే. మా మాస్టర్స్కి. సో అది అయ్యింది. అది అయిన తర్వాత అనూహ్యంగా ఈ పైసలు రావడం కోసం ఎట్లెట్లా ప్లాన్ చేయాలి, అసలు వాళ్ళు ఎవరెవరు ఎట్లెట్లా అయితే ఇస్తారు డబ్బులు. ఉమ్, ఇప్పుడు దానికంతా ఒక 10K ఇట్లా 20Kకి ఇట్లా ఈ విడుదల పారికి ఇద్దాము, మీకు ఇంత వస్తుంది, ఇవి చేస్తామని చెప్పేసి అని ఏవేవో రకరకాల ప్రణాళికలు వేసినాం. ఉమ్. వేసేసి మొత్తానికి డబ్బులు కలెక్ట్ చేసినాము. అంటే డబ్బులు కలెక్ట్ చేయడానికి కావాల్సిన ఎనర్జీ, అడుక్కోవడానికి కావాల్సిన ఎనర్జీ మాకు ఫిబ్రవరి నుంచి మార్చ్లో వచ్చింది. ఓకే. మార్చ్లో మళ్ళీ ఫుల్ మూన్ పెట్టినాం మెడిటేషన్ 24 hours. ఓకే. ఆ ఫుల్ మూన్ మెడిటేషన్ లక్ష్మీదేవి మేడం వాళ్ళ ఇంట్లో జరిగింది. ఉహు. ఇంకా ఆ మేడము ఫుల్ ఎనర్జీ మాస్టర్ మాకు. చక్కగా లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో పెట్టారు లక్ష్మి రావడం కోసం. ఓకే. అదే చెప్పబోతున్నా మేడం ఇప్పుడు. సో ఓకే. ఆ లక్ష్మీదేవి మేడం వాళ్ళ ఇంట్లో జరిగిన మెడిటేషన్ తోటి ఏంటంటే మనకి ఇప్పుడు అడుక్కోవడం వచ్చింది కదా, ఉమ్, ఇప్పుడు లక్ష్మి కురవబోతుంది.
లక్ష్మి కురవడానికి కావాల్సిన ఎలిజిబిలిటీ మనకు రావడం కోసము లక్ష్మీదేవి వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ చేసినాం మేడం. ఓకే. సో ఆ మెడిటేషన్ చేసిన తర్వాత మాకు అనూహ్యంగా డబ్బులు వస్తానే ఉన్నాయి. ఇంకా ఓకే. అందరం మేడం డొనేషన్స్ వస్తున్నాయి. డొనేషన్స్ రావడం కావచ్చు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అందరికి ఎవ్వరికి వాళ్ళు లోన్లు తీసుకున్నారు మేడం. ఓకే. ఇప్పుడు అందరు 50 లక్షల లోన్లు తీసుకున్నారు తెలుసా? పిరమిడ్ కోసం. పిరమిడ్ కోసం 50 లక్షల చాలా లోన్ గ్రేట్ ఒక సార్ 6-7 మంది నిజంగా. తీసుకున్నాం మేము. హ్మ్. లోన్లు మేము నెలకి ఇప్పుడు కడుతున్నాం మేము ఇంకా హ్మ్. లోన్లు. ఓకే. సో చెప్పాలంటే మేడం మా దగ్గర లేవు డబ్బులు. హ్మ్. బట్ అది కావాలా? మా ఇంకా ఏం చేస్తాం, ఇంకా లోన్లు తీసుకోవాలి. హ్మ్. అందరు లోన్లు తీసుకోవడానికి కావాల్సిన ఎనర్జీ వచ్చేసింది. ఓకే. అందరికి అప్రూవల్ అయిపోయినాయి లోన్లు. హుహు. అయిపోయినాయి. ఇంకా ఖతం ఇంకా ఏప్రిల్‌లో ఇంకా మళ్ళీ అది ఎక్కడికొచ్చిందంటే తిరిగి ఇప్పుడు ఏప్రిల్‌లో మళ్ళీ ఫుల్ మూన్ మెడిటేషన్ అవ్వాలి గదా! హ్మ్. అది ఎక్కడవుతది, ఇంకా శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో అయింది. ఓకే. అదేందంటే ఆ ఎనర్జీ మళ్ళీ వచ్చి అది ఇంటికి చేరుకుందన్నట్టు. హుహు. ఇప్పుడు ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందన్నట్టు అది. పాత్ర ఏమంటారు అట్లాంటి పిరమిడ్ మెడిటేషన్ అకాడమీ. అది ఊరంతా తిరిగి మళ్ళీ ఆయన దగ్గరికి కరెక్ట్‌గా పైసలొచ్చినాయి, ల్యాండొచ్చింది, కట్టడానికి కావాల్సిన ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఎనర్జీ మళ్ళీ శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో అయింది మెడిటేషన్. ఓకే. సో, ఇగ శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ అయినప్పుడు ఇగ చెప్పాలంటే నేను ఆ మెడిటేషన్‌కెళ్ళలేదు. హుహు. ఎందుకెళ్ళలేదంటే నేనప్పుడు నా పర్సనల్‌గా ఆహ్, అది ఏమంటారు దాన్ని, ఆ టైంలో నాకు దానికి కావాల్సిన ఎనర్జీ సరిపోలేదు. ఓకే. సో, మాకు కొన్ని విభేదాలొచ్చినాయి. హుహు. కొందరేమో దాంట్లో అది లేదు, ఇది లేదని దాన్ని ఆపేద్దాము అన్నట్టుగా ఇంకోటి చూద్దాము, హ్మ్. ఓకే. ఇంకేదైనా చేద్దాము. హ్మ్. ఇప్పుడు అందులో ఏమైందంటే మాకు 4 ఎకరాల ల్యాండ్‌లో హ్మ్. 2.5 ఎకరాలు కట్టొచ్చు, 1.5 ఎకరము వదిలేయొచ్చు అనేది మాకు ఫస్ట్ ఇనిషియల్‌గా చెప్పిర్రు. ఓకే. బట్ ఎప్పుడైతే ఆ డ్యూ డిలిజెన్స్ అవన్నీ చేసి అసల దాంట్లో ఎంత వరకు వర్కౌట్ అవ్వచ్చు, ఎంత వద్దనుకోవచ్చు అనే దానికొచ్చేసరికి ఏమైందంటే అది 1.5 వాడొచ్చు, 2.5 వాడనీకి లేదు అన్నట్టు అన్నారు. ఓకే. అనేసరికి అందరూ మళ్ళా రివర్స్ అయిపోయారు. హ్మ్. నాకేముండే అంటే నాకు ఈ టైంలో కావాలి. హ్మ్. ఆడు అర ఎకరం ఇచ్చినా సరే, పిరమిడ్ ఆడింక అయితే రావాలి. నాకింక 100కి ఎక్కువ అడిగినా పర్వాలేదు, హ్మ్. రావాలి అనేది నా ఉద్దేశ్యం. ఓకే. ఇప్పుడు మన మాస్టర్స్ అందరూ ఎట్లా అంటే అందరూ కరెక్ట్ వాలిడ్ పాయింట్సే. అందరనేది ఏందంటే ఇప్పుడు ఇవన్నీ మనకు డొనేషన్స్ ఇవి చేస్తాం, అవి చేస్తాం అని ఎన్నో ప్రామిస్‌లు చేసి తీసుకొచ్చినాము. ఒక్కొక్క డొనేషన్ మనకొచ్చిందంటే వాళ్ళు ఎంతో కష్టపడి మనకిచ్చినారు. సో, అవును. ప్రతి పైసాకి ఒక విలువ ఉంది, ఒక వాల్యూ ఉంది. మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ పైసలు ఎక్కడ మనకు వృధా కావద్దు అన్న విధంగా మనం ఇది చేయాలి అనేది అందరి ఉద్దేశ్యం. ఓకే. సో, అట్లా నాకు కొంచెం చిన్న చిన్న భేదభావాలొచ్చినాయన్నట్టు. హ్మ్. వచ్చి నేను వెళ్ళలేదు. హ్మ్. మళ్ళీ మేలో మళ్ళా శ్రీకాంత్ దగ్గరికెళ్ళి, "అయ్యా బాబు హ్మ్. నీకు అర్థం అవ్వట్లేదు" హ్మ్. అని నేనే ఓకే. "నీకు ఈ పిరమిడ్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. హ్మ్. దీనికోసం మనం ఏం చేసినాం" అని అన్నీ నాకు తెలిసినయి, తెలవనియి అన్నీ చెప్పేసినా ఆయనకి. ఓకే. చెప్పి "నువ్వేం చేస్తావో నాకు తెలవదు. నాకైతే ఇది పిరమిడ్ గావాలి. పిరమిడ్ రావాలి. ఓకే. ఈ టైంలోనే రావాలా, ఇప్పుడే రావాలి, అదే ల్యాండ్‌లో ఆ! రావాలి. పెడదాము. హ్మ్. డబ్బులున్నయి. హ్మ్. ల్యాండ్ ఉంది. ఎతకాల్సిన టైం లేదు. ఇప్పుడు ఇంకా ఎతుకుతా ల్యాండ్ ఇవన్నీ నువ్వు ఇంకా 6 ఏళ్ళు ఏవైతే చేసినామో, హ్మ్. ఇప్పుడు ఒకసారి ఇది మిస్ అయితే మళ్ళా 6, 7 ఏళ్ళు పడతది నీకు మళ్ళీ ఇట్లాంటి ల్యాండ్ దొరకాలన్నా, ఇట్లాంటోళ్ళందరిని మళ్ళీ తీసుకురావాలన్నా అని చెప్పేసని. అంటే ఏమైతదంటే చూడండి మేడం, 2018లో ఉన్న అట్లాంటి పిరమిడ్ మెడిటేషన్ అకాడమీకి సంబంధించిన వాళ్ళెవ్వరు 2024లో లేరు. ఓకే. టీమ్ అంతా డిఫరెంట్‌గా స్ప్లిట్ అయిపోయి ఏదేదో పనులు చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు నువ్వు ఇది మిస్ చేస్తే, హ్మ్. ఇప్పుడు గ్యాదర్ అయిన వాళ్ళు, ఇప్పుడు ఈసారి ఇంకా నీకు డబ్బులున్నాయి, ఈసారి హ్మ్. కట్టడానికుంది, శక్తి ల్యాండ్ ఉంది, గూడా వచ్చింది. అన్నొచ్చినాయి. హ్మ్. ఇప్పుడు ఇది మిస్ అవుతే మళ్ళా వీళ్ళు గూడా వేరే ఏదేదో పనులలోకెళ్ళిపోతారు. మళ్ళా సేమ్ ఇంతే టైప్ ఆఫ్ మొమెంటమ్ తీసుకురావడానికి మళ్ళీ మనకు చాలా టైం పడతది. హ్మ్. సో, మనకిది అవసరము అని చెప్పేసి ఆయన కూర్చోబెట్టి అన్నీ మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే ఆయన గూడా కన్విన్స్ నా మాట అయ్యారు. ఇన్నాడు. హ్మ్. అసలు నేనెంత మేడం వాళ్ళందరూ ఉన్న ఎక్స్‌పీరియన్స్ తోటి పోలిస్తే నాదసలు చాలా చిన్న ఎక్స్‌పీరియన్స్. కానీ సంకల్పం గట్టిగుంది. రావాలి అని. రావాలని ఉంది. హ్మ్. అందరికుంది. హ్మ్. సో, ఇగ నేను ఇది రావాలి, ఇది హ్మ్. చెయ్యాలి మనము అని హ్మ్. జెప్పేసని పట్టుకొని అడిగితే సో, ఆయన ఫైనల్‌గా శ్రీకాంత్ గారు కన్విన్స్ అయ్యారు. ఒప్పుకున్నారు. హ్మ్. ఇంకా ఆయన ఇగ సరే ఇగ అనిల మేడం ఇగ అందరూ ఇగ సరే చేద్దాము అరుణ్ ఇదే చేద్దాం అని జెప్పేసని ఇగ ఆయన నాకు అందరిని కన్విన్స్ చేయడం నాకు కష్టం మేడం. హ్మ్. బట్ ఆయనని కన్విన్స్ చేస్తే ఆయన అందరికి ఎట్లా చెప్పాలో ఆయనకు తెలుసన్నట్టు. ఓకే. సో, ఆయన చూసుకుంటాడు. అది హ్మ్. నా పని కాదు. ఓకే. మీ పని సార్‌ని కన్విన్స్ చేయడం వరకే. ఓకే. నా పని ఆ పెద్ద మాస్టర్‌ని కన్విన్స్ చేయాలి. ఆయన అందరిని కన్విన్స్ చేస్తాడింకా. ఓకే. సో, ఇగ అట్లా నేను ఎళ్లి చెప్పినన్నట్టు. హ్మ్. చెప్తే ఇంక ఆయన ఓకే అని అనేసి ఇంక ఆయన మళ్ళా ఆయన ప్రజెంటేషన్ ఆయనంతా ప్రొఫెషనల్‌గా ఆయన మంచిగా ప్లాన్ చేసి హ్మ్. ఆయన అందరికి చెప్పినాడింక. ఓకే. చెప్పి మనం ల్యాండ్ తీసేసుకున్నాం. హ్మ్.
ఇంకా ల్యాండ్ తీసుకునేటప్పుడు మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ అందరి కష్టానికి ఫలితంగా ల్యాండ్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది అందరి పని, అదే. అందరం కలిసి చేసింది, ఒక్కరు కాదు. సో ఇక ఫుల్ మూన్స్ హెల్ప్ చేసినాయి, మెడిటేషన్స్ హెల్ప్ చేసినాయి. ఇప్పుడు ఇంకా సమిష్టి కృషి, సమిష్టి team కృషి అందరూ కలిసి. ఒక్కరు ఇద్దరం కాదు. ఇప్పుడు మనకు చెప్తే ఒక 20 పేర్లు వెళ్తాయి, ఓకే. అందరు ఈక్వల్గా పనిచేసినారు. ఇంకా దీనికి సోషల్ మీడియాకి సంబంధించి తీసుకున్న నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాని మొత్తం దివ్య మాకం అనే మేడం మెయింటైన్ చేసినారు. ఓకే. ఆ మేడం అసలు ప్రతిరోజు ఈవెంట్ పెట్టడం, ఆ ఈవెంట్ పెట్టిన నెక్స్ట్ నైటే ఆ పోస్ట్ సోషల్ మీడియా పెట్టడం, ఈ పని ఇట్లా ఇట్లా అయింది, ఇట్లా ఓకే. ఆ మొమెంటం క్రియేట్ చేసినాం మేడం. మ్మ్. అందరికి ఒక రకమైన ఇంట్రెస్ట్ క్రియేట్ చేసినాం. ఓకే. అందరూ ఒక్కొక్క డిఫరెంట్లో వెళ్తుంటే, మనం పని చేస్తున్నాం, రెగ్యులర్గా పని అవుతుంది, రెగ్యులర్గా మెడిటేషన్ అవుతుంది అనేది అందరికీ కలిసికట్టుగా చెప్పినాం అన్నట్టు. దసరా సంబరాలు చేసిన, నవరాత్రి ఉత్సవాలని ఎవ్రీడే 40 మంది మెడిటేషన్ డిఫరెంట్ అంటే హోమ్స్ వెళ్ళి చేసినాం. ల్యాండ్ లో కూడా చేసేవాళ్ళ సార్? ఇప్పుడు మీరు అప్పటి వరకు అంత ఇళ్లలో చేస్తూ ఆ. వచ్చారు. సో ల్యాండ్ వచ్చిన తర్వాత ఎలా ప్లాన్ చేసుకున్నారు? సో ల్యాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు ఇప్పుడు ఒక మిరాక్యులస్ స్టోరీ చెప్తా మేడం మీకు. ల్యాండ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలా, ల్యాండ్ వచ్చింది అనేది అట్లాంటాలో ఉన్న వాళ్ళందరికీ తెలవాలి. ఇప్పటి వరకు మనది ఇంట్లలో జరిగిన వ్యవహారం, ఓకే. ఇప్పుడు బయటకు మొత్తం వచ్చినాం అన్నట్టు, ఇంటి బయటకు అట్లాంటా వచ్చినాం, వాళ్ళకనే కాకుండా మొత్తం అక్కడ ఉన్న పిఎస్ఎస్ఎం మాస్టర్స్ అందరికి తెలియాలి. అందరికి తెలియాలి. మ్మ్. అట్లాంటాలో మెడిటేషన్ చేసే వాళ్ళకి కాదు, ఓకే. అట్లాంటాలో ఉన్న వాళ్ళందరికీ అందరికీ తెలవాలి. తెలియాలి. ఓకే. అట్లాంటాలో ఉన్న వాళ్ళందరికీ తెలిస్తే వాళ్ళే ప్రమోట్ చేస్తారు దాన్ని, ఓకే. ఎక్కడెక్కడ తీసుకెళ్ళాలి అక్కడికి. సో అట్లా అని చెప్పేసి అట్లాంటాలో అట్లాంటి యాక్చువల్ చెప్పాలంటే ఆల్రెడీ స్పిరిచువల్ ప్లేస్ మేడం. మాకు మ్మ్. తెలిసినంత వరకు మ్మ్. ఎన్నో స్పిరిచువల్ ఫేర్స్ అవుతాయి, వీగన్ ఫెస్టివల్స్ అవుతాయి, ఇట్లా రకరకాల ఫెస్టివల్స్ అవుతాయి అన్నట్టు. సో మేము ఒక దగ్గర హోలిస్టిక్ వెల్నెస్ ఫేర్ అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళాం. ఓకే. ఆడికి వెళ్ళేసి అక్కడ వాళ్ళు 35 ఏళ్ళ నుంచి చేస్తారంట ఆ మ్మ్. ప్రోగ్రామ్. ఆమె దగ్గర పోయి మాట్లాడినాం. మాట్లాడితే ఆమె నాకేం చెప్పిందంటే, ఆమె పైన ఒక ఆమె ఉందన్నట్టు, మ్మ్. ఈమె మార్కెటింగ్ చేసేట ఆమె. ఆ పైన ఆమె ఎగ్జాక్ట్ 3 నెలల ముందు చనిపోయిందంట. ఓకే. 3 నెలల ముందు చనిపోయి ఇదంతా నువ్వే చూసుకోవాలి అని చెప్పేసి అన్నది. మ్మ్. అప్పటి వరకు ఆమెకు ఒక మంచి ఒక బ్రాండ్ అదంతా ఉండే. మ్మ్. ఇప్పుడు ఈమె జస్ట్ మార్కెటింగ్ వరకే తెలుసు, ఈమెకు మొత్తం తెలియదు సిస్టమ్. మ్మ్. ఈమె ఎప్పటి నుంచో నా పేరు ఒక దగ్గర చేస్తే బాగుండు, మ్మ్. ఒక ప్లేస్ ఉంటే బాగుండు, మంచిగా ఉంటే బాగుండు అని ఎన్నోసార్లు అనుకుందంట. మ్మ్. ఆమె మనకు తెలిసి నాకు ఇది మా మేడమే మిమ్మల్ని మా దగ్గరకు పంపించింది అని ఆమె చెప్పింది. ఓకే. ఇది నాకు కనెక్ట్ చేస్తే డాట్స్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది తెలుసా, నేను నవంబర్ డిసెంబర్లో మీకు చెప్పిన మ్మ్. నాకు మనోళ్ళే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలి సపోర్ట్ అన్నారు కదా చేయాలనుకున్నారు. ఆ అవును. స్పిరిట్ ఫెస్టివల్. మ్మ్. మరి నాకేంటి ఇట్లా అని చెప్పేసి అని మీకు ఒకటి చెప్పిన కదా ఒక అవును. డిస్కషన్, అది ఎగ్జాక్ట్ నాకు దీనికి కనెక్ట్ అయింది కనెక్షన్ అన్నట్టు, వచ్చింది. లాజికల్ కనెక్షన్ వచ్చింది నాకు. ఓకే. అయ్యా అమ్మ మీకోసమే వెతుకుతున్నా, మ్మ్. నాకు తెలుసు మీరు ఇట్లాంటి వాళ్ళు ఒకరు ఉన్నారని. మ్మ్. సో మీరు రండి, మన ఆ. ల్యాండ్ తీసుకున్నాము, మ్మ్. మనదే అది, మీ ఎనర్జీ మాకు అక్కడ యాడ్ అయింది కాబట్టి ఇది వచ్చింది అని చెప్పేసి అని మ్మ్. వారితో రిక్వెస్ట్ పేరు చేసుకుని. పెట్టించినాం. మన ల్యాండ్లో వారితోటి వాళ్ళ 35 ఏళ్ళ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు ఒకటి మన ల్యాండ్లో వేయించినాం వాళ్ళతోటి. ఓకే. వాళ్ళు మ్మ్. ఏంటంటే వాళ్ళ ఆరా క్లెన్జింగ్ అని, ఈ పామ్ రీడింగ్ అని, ఇట్లా రకరకాల స్పిరిటివ్ పెడతారు మేడం. అన్ని స్పిరిచువల్ ఫెస్ట్. అది ఎట్లా స్పిరిచువల్. అంటే మ్మ్. మొత్తం ఆధ్యాత్మికంగా ఎన్నో ఉంటాయి కదా అన్న. అవును. ఇప్పుడు మన దగ్గర ఏంజల్స్ అని చెప్పేసి అని మ్మ్. చెప్తాము, ఆర్కేంజల్ మైకేల్ గురించి చెప్తాము. ఇవన్నీ ఇప్పుడు వెస్టర్న్ మాస్టర్స్ మన వాళ్ళందరూ బుక్స్ అవుతారు కదా, అవును. అవన్నీ రియల్గా వాళ్ళు చేసినాయి అన్నట్టు. మ్మ్. సో వాళ్ళతో ఆ పేరు పెట్టించినాం. మ్మ్. ఇంకొకరు ట్రాన్స్మిషన్ మెడిటేషన్ అని మనకు తెలిసింది ఒకరు. మ్మ్. ట్రాన్స్మిషన్ మెడిటేషన్ అనేవాళ్ళు మనకు ఈ హోలిస్టిక్ వెల్నెస్ ఫేర్ కాకుండా ఇంకొకటి అలైవ్ ఎక్స్పో అని చెప్పేసి అని వెళ్ళినాం. మ్మ్. ఇక బయటకు వెళ్తున్నాం మేడం, బయట తెల్లోళ్ళు ఎక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఆ ప్రోగ్రామ్స్లోకి వెళ్తున్నాం. ఓకే. అలైవ్ ఎక్స్పోకి వెళ్తే అక్కడ ట్రాన్స్మిషన్ మెడిటేషన్ వాళ్ళు కలిసినారు. మ్మ్. వాళ్ళు మన ప్రోగ్రామ్ చూసి వాళ్ళు విచ్చుకున్నారు మేడం. అసలు ఓకే. అయ్యా అసలు ఎంత చెప్పినారంటే ఆ రోజు మా గురించి, మ్మ్. అసలు వీఆర్ సో హ్యాపీ దట్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పేసి అని ఆ మేడము వారు మాకు ఒకటి ఇచ్చినారు ఫోటో. ఆ ఫోటోలో ఏముందంటే, ఒకరోజు ఎవరో వాళ్ళ దగ్గరకు వచ్చిరంట, మ్మ్. వాళ్ళు పడుకున్నారు, నిద్రపోయారు, ఎవరో డోర్ కొట్టినట్టు అనిపించిందంట, సౌండ్ వచ్చిందంట. ఏంటిదని చూస్తే అద్దం మీద ఒక చెయ్యి ఇట్లా అద్దం ముద్ద ఇట్లుందంట. ఓకే. వాళ్ళు హ్యాండ్ ముద్ర ఉంది అద్దం హ్యాండ్ మీద. ముద్ర ఉంది. మ్మ్. ఆ ఫోటో కూడా మనకి ఇచ్చినారు. ఇప్పుడు నా దగ్గర లేదు ఇప్పుడు, బట్ ఐ గెట్ ద ఫోటో. ఆ ఫోటోలో వాళ్ళు మళ్ళీ మెడిటేషన్ చేసి చూస్తే వాళ్ళు కనబడ్డదంటే ఎవరంటే మైత్రేయ అంట. ఓకే. మైత్రేయ మాస్టర్ వచ్చేసి వాళ్ళకి హెల్ప్ కోసం అడిగినట్టు అనిపించిందంట. మ్మ్. అది మనం సర్కిల్ బ్యాక్ చేసుకుంటే మళ్ళీ నవంబర్ డిసెంబర్లోనే గుర్తొస్తుంది నాకు మళ్ళీ. ఓకే.
వారు కూడా మనకి ఎంత హెల్ప్ చేస్తారంటే మేడం, అసలు వాళ్ళ లవ్, వాళ్ళు ఎంత ప్యూర్‌గా ఉంటారంటే, అసలు మాట్లాడుతుంటేనే అది తెలిసిపోతదట. ఆ వైబ్‌లోనే తెలిసిపోతది. హ్మ్. వాళ్ళు చేసే మెడిటేషన్ వేరే కావచ్చు, మనది వేరు కావచ్చు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ వేరు కావచ్చు, మన బ్యాక్‌గ్రౌండ్ వేరు కావచ్చు. బట్ మన టార్గెట్ ఒకటే. మన గోల్ ఒకటే. మన పాత్రలు వేరు. కరెక్ట్. బట్ అంత బాగా మనకాళ్ళు సపోర్ట్ చేసినారు మేడం. హ్మ్. ఇది మనకు జరిగింది. వాళ్ళు మన ఫెయిర్‌కి రమ్మన్నా, వాళ్ళొచ్చి కూర్చున్నారు, వాళ్ళు జేసినారు. మనం గురు పౌర్ణిమ ఈవెంట్‌కి వాళ్ళని పిలిచినాము. సో, గురు పౌర్ణమి ఈవెంట్ గూడా ల్యాండ్‌లో ల్యాండ్‌లోనే చేసుకున్నారు. జరిగింది. ఓకే. ల్యాండ్‌లోనే చేసుకున్నాం మనం. గురు హుహు. పౌర్ణిమ ఈవెంట్ గూడా మేడం ఎంత అద్భుతంగా జరిగిందంటే, మనకు ప్రేమ్‌నాథ్ సార్ వచ్చినారు. ఓకే. సో, ప్రేమ్‌నాథ్ సార్ వచ్చినారు, మల్లేశ్వరి మేడం వచ్చినారు. అసలా హుహు. 11 రోజులు వాళ్ళొచ్చిన రోజు మనకు పెద్ద సంబరాలు. ఈ బ్రహ్మోత్సవాలయితాయి చూడండి ఇక్కడ. హ్మ్. అట్లా మనం ప్రతిరోజు మెడిటేషన్ పెట్టించినాము. ఓకే. ప్రతిరోజు ఒకరింట్ల అసలు హ్మ్. సారొచ్చినప్పుడైతే అసలొక ఎవ్రీ డే ఒక సెలబ్రేషన్ అన్నట్టు. ఓకే. రోజు సజ్జన సాంగత్యము, ధ్యానము, దాని తర్వాత ఫుడ్. హుహు. ఫుల్ ఎంజాయ్ చేసినాం మేడం. ఓకే. అదయింది. దాని తర్వాత ఇగ ప్రతిసారి సో, ఎవ్వరొచ్చినా ఏ గూడా పిరమిడ్ మాస్టర్ ఇండియా నుండొచ్చినా మీరు ల్యాండ్ చూపిచ్చేవాళ్ళు. ఆ! అక్కడ ధ్యానం చేపిచ్చారు. ధ్యానం. హ్మ్. అదయింది. అదయిన తర్వాత నెక్స్టు మనకు గోపాలకృష్ణ సార్ వచ్చినారు. హ్మ్. జీకే సార్. హ్మ్. జీకే సార్ కన్నా ముందు మన చంద్ర సార్ వచ్చినారు. ఓకే. చంద్ర సార్ తోటి ప్రోగ్రామ్ చేపించినాం. ఈవెంట్ చేసినాం. హ్మ్. చంద్ర సార్ గూడా లైక్ ఆయన గురించి ఆయన ఆ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ కట్టినప్పుడు వారి ఎక్స్‌పీరియన్స్ ఉంటాయి గదా! అన్నీ షేర్ చేసుకున్నారు. అవి ఎక్స్‌ప్లెయిన్ చేసినారు. ఆ తర్వాత వాణి మేడం సార్ వాళ్ళ వైఫ్, హ్మ్. ఆ మేడం ఏం చెప్పినారంటే, "మీరు 41 డేస్ మెడిటేషన్ చేయండి ల్యాండ్‌లో. ల్యాండ్‌లో. ల్యాండ్‌లో చేయండి" ఓకే. అని అన్నారు. హ్మ్. ల్యాండ్‌లో చేయండి అంటే ల్యాండ్‌లో అసలేం ఫెసిలిటీస్ లేవు. హ్మ్. బట్ ల్యాండ్‌లో కూర్చున్నాం. మెడిటేషన్ చేసినాం. అంటే ఇంకా రోజు వెళ్తూ కూర్చొని రోజు చేసుకొనొచ్చారు. హ్మ్. ల్యాండ్‌లోనే గడ్డిలో అసలేం లేదక్కడ. ఓకే. అయితే ఇక్కడ మీకు చెప్పాలి మేడం ఒకటి. ఆ ల్యాండ్ తీసుకున్న తర్వాత ఏ రోజైతే సంతకం పెట్టినామో, హ్మ్. అప్పటికే మనకు లేడీకి లేచిందే పరుగులా ఉన్నాం మనం. హ్మ్. ఇక ల్యాండ్ తీసుకున్నాం కూకుంటామా, ల్యాండ్ అక్కడ సంతకం పెట్టేసి కార్‌లో ఏవైతే నేను అప్పటికే ఫిక్స్ అయిపోయినా. అంటే మనకు తెలుసు కదా ముందే. ఆ ఈవెంట్ జరిగే ముందు మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి అనేది ముందు నుంచే ఉంది మనకు. హ్మ్. సో, ల్యాండ్ తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ ల్యాండ్ ఇప్పుడు మనదైతది. మనది కాంగానే ఆడ ఇమ్మీడియేట్‌గా మనం చేయాల్సింది ఏందంటే 15/15 పిరమిడ్ పెట్టాలి అని హ్మ్. ఫిక్స్ అయిపోయినాం. ఓకే. ఆ రాడ్ నా దగ్గర కనెక్టర్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే. అది ఇంకా మనకి ఇంకోటి ఏం చేసినంటే, ఆ! ఇప్పుడు మనకు పిరమిడ్ కావాలి అంటున్నాము. అంటే మళ్ళీ ఒకసారి మళ్ళీ వెనకకెళ్తున్నా. హ్మ్. పిరమిడ్ కావాలని అంటున్నాము. మనకిక్కడ ఎన్ని పిరమిడ్‌లు కావాలంటే కాపర్ పిరమిడ్స్ ఒక 100 కావాలి. ఓకే. ఒక 1000 పిరమిడ్ క్యాప్‌లు మనము అందరికి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని హ్మ్. చెప్పేసి శిరీష మేడంకి అడిగితే, శిరీష మేడం ఓవర్ ద నైట్ ఆర్డర్ పెట్టింది. ఓకే. 1000 పిరమిడ్‌లు డిస్ట్రిబ్యూట్ చేసినాం మనం. హుహు. ఒక దగ్గర ఒక 20-30 కాపర్ కనెక్టర్‌లతోటి సంబంధించిన పిరమిడ్‌లు ప్రతి ఇంట్లో ఇన్‌స్టాల్ చేసినాం. ఓకే. మన దగ్గర కాపర్ కనెక్టర్‌లున్నాయి. హ్మ్. సో, 15/15 ఫస్ట్ 15/15 అంటే అంత సైజ్‌లో వాస్ట్ మేమెప్పుడు చేయలేదు హ్మ్. పిరమిడ్. ఎందుకంటే ఇంట్లో సరిపోదది. హ్మ్. 10/10లు పెట్టినాం. ఓకే. 10/10 పిరమిడ్‌లు పెట్టినాం అన్నీ. హ్మ్. అందరి ఇంట్లల్లో ఎక్కడెక్కడ దొరికితే అక్కడక్కడ. వాళ్ళిట్లా చెప్పిర్రంటే చాలు ఆ రాత్రికి పిరమిడ్ పడిపోవాల్సిందే వాళ్ళ ఇంట్ల. ఓకే. ఆవిడ పుసుక్కున ఆళ్ళ నోట్లో నుంచి ఒక మాటొచ్చింది దొర్లింది. మా ఇంట్లో కూడా ఉంటే బాగుండంటే ఇచ్చేయడం. అయిపాయే. ఆళ్ళ ఇంటికి పోయి ఆ రోజు పెట్టియడమే. ఇక ఓకే. నేను రేపు చేస్తా, ఎల్లుండి చేస్తా లేదింకా. హ్మ్. ఆ రోజే. ఓకే. ఆ రోజే అవ్వాల్సిందే అది. హ్మ్. ఇంకా అక్కడి నుంచి డైరెక్ట్ పోయి ఆ ల్యాండ్‌లో 15/15 పిరమిడ్ పెట్టినాం. హ్మ్. ఇగ అక్కడ మెడిటేషన్ చేసినా ఎవ్రీ వీకెండ్. ఓకే. దాని తర్వాత ఒక మాస్టర్ మా లక్ష్మీదేవి మాస్టరు చెప్పిర్రు. హ్మ్. 15/15 కాదు 21/21 కావాలి అని చెప్పిర్రు. ఓకే. చెప్పంగానే ఇంకా ఒక 1 మంత్ ఏమో టైం పట్టింది. ఎట్లా చేద్దాం, చెక్కతోటి పెడదామా, అది పెడదామా ఈ డిస్కషన్‌లయినాయి. మళ్ళీ డిస్కషన్ పెద్దగా అయితుంది. మళ్ళీ ఇది డీలా పడేటట్టుందని చెప్పేసి నేనే మళ్ళీ ఆ 15/15 తీసేసి ఆ 21/21 పెట్టేసినాం. ఓకే. అందరం కలిసి చేసినాం అది. హ్మ్. అదయిన తర్వాత 41 డేస్ మెడిటేషన్ అక్కడ జరిగింది ఆ ల్యాండ్‌లో. ఆ బుద్ధ సర్కిల్ అని ఒక ప్లేస్ పేరు పెట్టుకున్నాం మేము. బుద్ధ సర్కిల్ అని. బుద్ధ సర్కిల్. ఒక చెట్టు ఉంటది మంచిగా. హ్మ్. ఆ చెట్టు కింద మా పుష్ప మాస్టరు హ్మ్. బుద్ధ విగ్రహాన్ని డొనేట్ జేసినారు. ఓకే. చాలా బ్యూటిఫుల్‌గా సో, ఉంటది. ల్యాండొచ్చింది, బుద్ధుడొచ్చాడు, పిరమిడొచ్చింది. పిరమిడ్ వచ్చింది. మీకసలు ఆ మూమెంట్‌లో మీకక్కడున్న అంత కష్టపడ్డారు గదా! అన్ని ఆ! ధ్యానాలు బెట్టుకున్నారు. మీకేమనిపిచ్చింది? అసలు ఇది జేస్తుంటే మేడం ఆనందము, ఆనందంలో ఇది లిమిటు అని అనుకున్న ప్రతిసారి ఆ లిమిటు బ్రేక్ జేసుకుంటూ ముందుకెళ్ళినాం మేడం. హుహు. ఒక ఒక రకమైన ఆనందం, ఒక రకమైన అచీవ్‌మెంట్. అరే! దీనికోసం ఎన్నో ఏళ్ల నుంచి వెయిట్ జేస్తున్నాం గదా! అన్న ఒక ఇది. హ్మ్. చెప్పాలంటే ఇది నా ఒక్కరిదే గాదు. ఇది మన పీఎస్ఎస్ మూవ్‌మెంట్ మొత్తంకి ఇదొక మైలురాయి. ఒక ఔట్ సైడ్ ఆఫ్ ద కంట్రీ. మనము 30 ఏళ్ల నుంచి చేస్తే ఈళ్ళందరి సమష్టి కృషితోటి ఇప్పుడు ఇంటి గడప దాటి మనము పిరమిడ్ కట్టడానికెళ్తున్నాము.
ఇప్పుడు మనము ధ్యాన జగత్ అని చెప్తున్నాము, పిరమిడ్ జగత్ అని చెప్తున్నాము. పిరమిడ్ జగత్లో ఇప్పటివరకు పిరమిడ్ ఇండియానే అయింది ఇప్పటివరకు. ఇప్పుడు పిరమిడ్ అమెరికా అవుతుంది. సో, అదొక రకమైన ఏందంటే ఇంతకుముందుకు నేను ఒక సార్‌తోటి మాట్లాడుతూ చెప్పిన. లాస్ట్ బొట్టు పడడం వల్ల ఆ నీళ్ళు బయటకొచ్చి పడ్డాయి. ఆ లాస్ట్ బొట్టు మేమైనాం. కానీ దీనికి అందరూ కృషి. ఒక్కరు కాదు ఇది. కంప్లీట్ ఫ్యామిలీ యొక్క అచీవ్‌మెంట్ ఇది. నిజంగా మీరు చెప్తుంటే అనిపిస్తుంది మాకు ఇక్కడ ఇండియాలో పిరమిడ్ రావడానికి అంత కష్టపడక్కర్లే. ఈజీగా పత్రి సార్ చెప్పేవాళ్ళు, చెప్పుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరూ అక్కడక్కడ కట్టేస్తూ వెళ్ళేవాళ్ళు. ఒక పెద్ద పిరమిడ్స్ లైక్ మహేశ్వరం మహా పిరమిడ్, మరి బెంగుళూరు పిరమిడ్ కొంచెం ఛాలెంజ్ టాస్క్‌లనమాట. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే అసలు ఒక పిరమిడ్ రావడానికి మీరు చేసిన కృషి నిజంగా అభినందించాల్సిందే. అంత అద్భుతంగా మీరు ఒక పిరమిడ్ రావాలి అంటే ఇండియాలో పిరమిడ్స్ ఉన్నాయి. అక్కడికెళ్ళినప్పుడు మీరు ధ్యానం చేసుకుంటారు ఇక్కడికొచ్చిన. కానీ ఇక్కడ మనమున్న ప్లేస్‌లో మనం కట్టుకొని మనం ధ్యానం చేసుకోవచ్చు. అక్కడున్న వాళ్ళందరికీ గూడా ఈ పిరమిడ్ ద్వారా ధ్యానాన్ని నేర్పించాలి అని మీ అందరి యొక్క కృషి, ఆ పట్టుదల నిజంగా వింటుంటేనే ఇలా అనిపిస్తుంది సార్. చెప్పండి. ఒక మాస్టర్ ఉన్నారు మేడం మీకు జెప్పాలి. మా దాంట్లో మేమందరం ఇట్లా రెగ్యులర్‌గా చేస్తున్నాం గదా! ఒక మాస్టరు నేను గూడా దీనికి ఏదో ఒకటి జేస్తా. ఏం జేస్తే బావుంటదనంటే, నీ ఇష్టం నీకెట్లా పని హ్మ్. జేయాలంటే అట్లా. మేము ఇది జెయ్యి, అది జెయ్యి అని చెప్పడు మేడం. మీ ఇష్టం. మీకేది జేయాలనిపిస్తే అది జేయండి. హ్మ్. మీరు చేయాలనుకున్న పనికి ఏమన్నా సాయం మేము చేయగలిగితే మమ్మల్ని అడగండి మేము జేస్తాం. హ్మ్. అట్లా టీమ్‌ని బిల్డ్ జేసినాం మేడం మొత్తం. ఓకే. అందరికి ఎవ్వరికి వాళ్ళు ఇప్పుడు ఏవైతే చేస్తారో పని వాళ్ళు ఇష్టంగా, వారికి నచ్చి, ఆ పనిలో అక్కడ కొరత చూసి ఆళ్ళొచ్చి పని జేస్తున్నారు. ఓకే. ఒక మాస్టరు ఇక్కడ అట్లాంటా నుంచి వేరే ప్లేస్‌కెళ్ళిపోయారు. ఆ ప్లేస్ నుంచి ఆమె బ్యాంక్ అకౌంట్ ఓపెన్ జేసి, "అరుణ్ నా బ్యాంక్‌లో 23,000 ఉన్నాయి. హ్మ్. నువ్విప్పుడు 10,000 అంటున్నావు గదా! నేను 20,000 ఇస్తా నీకు. ఓకే. చూడు దీనికి ఏమన్నా హెల్ప్ అవుతదా?" అని జెప్పేసని ఆమె డబ్బులన్నీ పిరమిడ్‌కి ఇచ్చేసింది. సో, అందరూ వాళ్ళే ముందుకొస్తున్నారనమాట. హ్మ్. ఈ పిరమిడ్‌కి మేము సహాయం జేస్తామని. ఆ! సో, అలా మరి మీరు 41 డేస్ కంప్లీట్ అయిందా? మీరు ఏదైతే అనుకున్నారో ల్యాండ్‌లో ధ్యానం జేస్తూ ఉన్నారు. హ్మ్. 41 డేస్ కంప్లీట్ అయిపోయిందా? 41 డేస్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత భూమి పూజ జీకే సార్ అయిపోయిందా? జీకే సార్ వచ్చినారు. జీకే సార్ వచ్చేసి ఏం చెప్పినారంటే, "అరే! మీరు మంచిగా చేస్తున్నారు. నెక్స్ట్ మెగా మెడిటేషన్ సమ్మిట్ మీరే చేయండి. ఓకే. మీరు చేస్తేనే ఈ పిరమిడ్‌కి కావచ్చు, దీనికి కావాల్సిన ఎనర్జీ కావచ్చు ఇదొస్తది" హ్మ్. అని చెప్పేసని అన్నారు. అన్న తర్వాత మా అందరికి అప్పటికే మేము చేతిలో మొత్తం హ్మ్. అన్ని డబ్బులు పెట్టేసి ఇట్లున్నాము. ఊర్చేసున్నారు. ఇంకా లేవు అన్ని అప్పులు చేసి అప్పులకు డబ్బులు కట్టుకుంటూ కూర్చున్నాము. ఇప్పుడు అప్పులకి లోన్‌లు కడతా ఉన్నారు. లోన్‌లకు పైసలు కట్టుకుంటూ కూర్చున్న ఎక్స్‌ట్రా హ్మ్. ఇప్పుడు ఈ మెగా మెడిటేషన్ సమిట్ ఎట్లా చేద్దాంరా దేవుడా ఆ! అన్నట్టు మళ్ళా మాకే వచ్చింది. హ్మ్. బట్ సార్ ఏదన్నా ఒకటి అన్నారంటే, ఇప్పుడు ఇట్లా గ్రాండ్ మాస్టర్స్ అన్నారంటే ఏ కారణం లేకుండా కానీ అనరు. నిజంగా చూడండి మీరు అందరూ ఇట్లా సంకల్పాలు పెట్టుకొని ధ్యానాలు చేస్తుంటే మీకు ప్రతి ఒక్క సీనియర్ పిరమిడ్ మాస్టర్ మీకు వస్తూనే ఉన్నారు. హ్మ్. కలుస్తూ ఒక్కొక్క స్టేజ్‌లో వాళ్ళు అడ్వైస్ చేస్తూనే ఉన్నారు కదా! హ్మ్. చేస్తున్నారు మేడం. ఇక అసలు మేడం అది వాళ్ళ పని, మన పని. హ్మ్. ఇద్దరు సమిష్టి కృషి. ఓకే. సో, వారికి ఇంకా వేరే ఏం లేదు. హ్మ్. మాకు ఇంకా వేరే ఏం లేదు. ఓకే. మన ఇద్దరి పని ఇదే. హ్మ్. సో, మీరొకటి చేయండి, మేమొకటి చేస్తాం. ఒక చేతికి ఇంకో చెయ్యి సహాయం. ఓకే. సో, సార్ అన్న తర్వాత మన దాంట్లో ఒక సిస్టమ్ ఏం తయారు చేసినామంటే మేడం, హ్మ్. ఏదొచ్చినా సరే యెస్ చెప్పాలి. నో నో చెప్పకూడదు. చెప్పొద్దు. పత్రి సార్ చెప్తారు కదా! 13 వ్యక్తిగత ఆ! సూచనలో దేనికైనా యెస్ అనాలి. దేనికైనా యెస్ హ్మ్. చెప్పాలి. ఇగ నో లేదు. కండిషన్స్ లేవు. ఓకే. ఏదైనా వచ్చి ఎవరు చెప్పిర్రంటే దాన్ని ఎట్లా చేయాలనే దాని మీదనే ఉండాల దృష్టి గానీ, ఎందుకు జేయాలి? ఎప్పుడు జేయాలి? ఇప్పుడు జేయాలనా? ఇప్పుడు అవసరమా? ఇట్లాంటివి లేనే లేవు. ఓకే. ఎట్లా జేయాలి? దానికి కోసం మెడిటేషన్ జేయాలి. ఓకే. ఎందుకు చేయాలనే దానికి మెడిటేషన్ గాదు. ఎట్లా చేయాలనే దానికి మెడిటేషన్. హ్మ్. సో, మళ్ళీ అట్లా మెడిటేషన్‌లో కూర్చున్నారు మళ్ళా అందరూ. అంతే. హ్మ్. అందరూ మళ్ళా ఒక రోజు కూర్చొని, మళ్ళా మెడిటేషన్ జేసి, ఎట్లా చేస్తే బావుంటది? ఏం చేస్తే బావుంటది? అందరం మాట్లాడుకున్నాం. ఓకే. మాట్లాడుకొని ఇప్పుడు ఏం జేసినామంటే మెగా మెడిటేషన్ సమ్మిట్‌కెళ్ళినాం. హ్మ్. మెగా మెడిటేషన్ సమ్మిట్ లాస్ ఏంజలస్‌లో అయింది. హ్మ్. లాస్ ఏంజలస్‌లో అయిన తర్వాత మేమంతా చెప్పినాం మేడం. అసలు ఎట్లా అంటే అట్లాంటి పిరమిడ్ గురించి చెప్తుంటే హ్మ్. అక్కడున్న వాళ్ళ ఆనందము, "అరే! ఇది కదరా కావాల్సింది. ఇంత లెవెల్‌లో పని చేస్తున్నారు. ఇంత లెవెల్‌లో అవుతుందని" చెప్పేసని అక్కడ ఇది ఎంఎంఎస్‌లో ఏందంటే మేడం వేరే వేరే వాళ్ళ కంట్రీస్ నుంచి కూడా వచ్చినారు. ఇప్పుడు పరి ఏం చేస్తారంటే పరి యొక్క మెయిన్ ఉద్దేశ్యం గ్లోబల్ పెట్టింది కూడా తను డిఫరెంట్ సిస్టమ్‌లో నుంచి తీసుకొనొచ్చి మన పిరమిడ్ మెడిటేషన్ ఇంట్రొడ్యూస్ చేస్తున్నారన్నట్టు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ వేరే ఆధ్యాత్మిక సంస్థలు పెద్ద గొప్ప వాళ్ళు అయ్యుంటారు. హ్మ్.
సో వాళ్ళొచ్చేసి వాళ్ళు పిరమిడ్ మెడిటేషన్ గురించి తెలుసుకుంటున్నారు. ఓకే. అందులో ఒక ఆయన క్రొయేషియా నుంచి ఒక ఇవాన్ అని ఒక మాస్టర్ వచ్చినారు. మీరు చూడండి ఇప్పుడు గూడా మన PMCSAలో ఉంటది. ఆయన అసలు మొత్తం ఆయన స్పీచ్ ఇచ్చేసేసి, ఆయన స్పీచ్ మధ్యలో ఆపి, ఇట్లా నాకు ఆ పిల్లగాన్ని పట్టుకురండి. ఆయన ఇక్కడ వచ్చి స్టేజ్ మీద వచ్చి అట్లాంటి గురించి చెప్పినాడు, పిరమిడ్ గురించి చెప్పినాడు, డాన్స్‌లేసినాడు, ఇరిటేట్ చేసినాడు అందరిని. ఓకే. వాడిని పట్టుకురార్రి ఇటు అని చెప్పేసనన్నాడు. ఇంక నేనెక్కడనో ఏదో పని చేస్తూ ఉన్నా దాంట్లో. ఓకే. ఆయన పిలిచినాడు నన్ను. పిలిస్తే నేను అక్కడికెళ్ళినా. ఎళ్ళి ఇంకా సార్ అసలు మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. ఇది మీరు జెయ్యండి అని జెప్పేసని ఆయన అన్నాడు. అన్న తర్వాత అది ఇంకో బూస్ట్ బాగొచ్చింది మాకు. ఓకే. సో, అట్లా ఇది ముందుకెళ్ళింది మేడం. అది చాలా ఇన్‌స్పిరేషన్ మాకు. క్రొయేషియా నుంచి ఆయన ఎవరో తెలియని వ్యక్తి వచ్చి మన అట్లాంటాకి ఇట్లా డబ్బులిస్తున్నాడు అనే విషయం తెలవంగానే ఇంకా మా అట్లాంటి వాళ్ళందరికీ గూడా ఒక రకమైన దీన్నేమంటారు, మనం చేస్తుంది కరెక్ట్ పని. మనం గాదు దీన్ని ఆమోదించింది, అప్రూవ్ చేసింది. ఎవరో ఒక మాస్టరు మీరు చేస్తున్నది కరెక్ట్ పని అని చెప్పేసి మనకు డబ్బులిచ్చింది చూడు, అదే మనకు పెద్ద అచీవ్‌మెంట్ అని మాకనిపించింది మేడం. అది ఒక పెద్ద అచీవ్‌మెంట్ అని మేము అనుకుంటాం. ఓకే. సో, ఇప్పుడు మరి 41 డేస్ అయిపోయింది. ల్యాండ్ గూడా వచ్చేసింది. అంటే ఇంకా ఏమైనా అంటే వర్క్ స్టార్ట్ అయిందా పిరమిడ్‌కి? అది ఏ దశలో ఉంది? సో, మరి మీరింకా డొనేషన్స్ ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? యెస్ మేడం. దీనికొచ్చేసి మేడం, ఇప్పుడు అక్కడ ఒక చిన్న ఓల్డ్ బిల్డింగ్ ఒకటుంది. సో, ఆ బిల్డింగ్‌లోనే ఇప్పుడు మెడిటేషన్ ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుతున్నప్పుడు గూడా లాస్ట్ 18 గంటలు మెడిటేషన్ నిరంతరం చేసినాం. అక్కడ ఫెసిలిటీస్ లేవు. చెప్పాలంటే మీరు ఎక్కడ చూసినా గూడా ఎక్కడేసినా అది పాత ఇల్లు మేడం. 30 ఏళ్ల కింద ఇల్లు. మేమందరమేమో లగ్జరీ ఇట్లాంటి ఇళ్ళుండి ఉన్నవాళ్ళు. సడెన్‌గా అక్కడ పోయి దాన్ని క్లీన్ చేపిచ్చేసి ఏం ఫెసిలిటీస్ లేవు. దానికి విండోస్ గూడా ఓపెనే ఉంటాయన్నట్టు. అసలు విండోస్ కూడా సరిగ్గా ఉండవు. ఓకే. సో, అట్లాంటి ప్లేస్‌లో పోయి అక్కడ గడ్డిలల్లో, చెట్లల్లో, పిరమిడ్ కింద చిన్న కనెక్టర్లు పెట్టుకొని అన్ని మెడిటేషన్‌లు చేస్తున్నాం అక్కడ. ఓకే. ఆ చేసినయి అన్నీ సోషల్ మీడియాలో పెడుతున్నాము. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి ఒక చిన్న టెంపరరీ ఏదో అరేంజ్ చేసినాము. ఓకే. ఇక మేము చేయాల్సిన దాంట్లో చేస్తున్నాం మేడం. ఇప్పుడు నెక్స్ట్ ఒక ప్లాన్ తీసుకుందామని అనుకుంటున్నాము. ఎక్కడ పిరమిడ్ వస్తది, ఎక్కడ పార్కింగ్ వస్తది, ఎక్కడ గ్రేడింగ్ చేస్తాము, అసలు యాక్చువల్ ఒరిజినల్ పిరమిడ్ ఎక్కడొస్తది అనే ప్లానింగ్ చేసి, ఆ ప్లానింగ్‌ని అందరిని ప్రెజెంట్ చేద్దామని అనుకుంటున్నాం. ఏ దానికి ఎంతెంత ఖర్చవుతది, ఎట్లా మీరు డొనేషన్స్ ఇస్తే దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అనే దానికి డొనేషన్ క్యూఆర్ కోడ్, ఇప్పుడు ఇండియాది కూడా ఒక క్యూఆర్ కోడ్ ఒకటుంది, అది ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఏమంటారు యూఎస్‌లో గనుక ఉంటే గనక మనకు లింక్ ఉంది. మీరు ఇఫ్ యూ గో టు అంటే అట్లాంటా ఇప్పుడు పిరమిడ్. చాలా మందికి అరుణ్ గారు ఒక డౌట్ వస్తది గదా! ఇండియాలో అంటే మేము ఒక 10,000 ఇచ్చినా అది చానా గొప్ప అమౌంట్. ఇదే 10,000 యూఎస్‌లో ఇస్తే వాళ్ళకది ఏ మూలకు రాదు. ఇవ్వొచ్చో లేదా అని రకరకాల అపోహలుంటాయి. సో, మరి మీరేమంటారు? దీనికి మేడం నేనొక మాట చెప్పాలనుకుంటున్నా. క్రొయేషియాలో మేడం ఆయన ఒక మాట చెప్పిండు నాకు డబ్బులిస్తూ. ఇప్పుడు యూఎస్‌లో ఆయనేమన్నాడంటే, యూఎస్‌లో యావరేజ్‌గా ఒక నెలలో సంపాదించేది క్రొయేషియాలో ఒక 1 ఇయర్ కష్టపడితే గాని అన్ని డబ్బులు రావు. ఓకే. బట్ నాకు దీనికోసం ఇవ్వాలనిపిస్తుంది అని ఆయన నెల జీతం ఓకే. తీసి నా చేతిలో పెట్టిండు ఇట్లా. సో, ఎంతైనా మీరు యాక్సెప్ట్ చేస్తారు. అది ఎంత ఆయన చిన్న అమౌంట్ ఆయన అయినా. మాకు ఆయన మాకిచ్చిన డబ్బులు నేను ఇప్పటికి నా కార్‌లో పెట్టుకొని దాన్ని ఇట్లా చూస్తూ అది నాకెంత చేస్తుందంటే, ఇన్‌స్పిరేషన్‌గా గూడా ఉంది. ఎంత ఇన్‌స్పిరేషన్ ఉందంటే దానికోసం నేను రూపాయి చేసే పని దగ్గర రూ. 10 పని చేస్తున్నా. ఓకే. సో, డబ్బులు ఎక్కడ రూపాయి, రూ. 2 నంబర్స్ ఏవన్నా కావచ్చు మేడం. బట్ మీరిచ్చే ఎనర్జీ, మీరిచ్చే టైమ్, సో, మనీ గాదు అక్కడ ఎనర్జీ వస్తుంది మీకు. సంకల్పము అది మనకు 1000 రెట్లు మనకు కావాల్సింది. మీరు ఒక చిన్న ఆలోచన అయినా సరే దానికోసం చేయండి. మీరు చిన్న ఇన్‌స్టాగ్రామ్‌లో మేము పెట్టిన పోస్ట్‌కి లైక్ కొట్టండి. మీరు యూట్యూబ్‌లో ఏదో వీడియో చూసేసి దానికి థాంక్ యూ చెప్పండి. ఇదన్నీ కూడా కాంట్రిబ్యూషన్స్. జస్ట్ మీ ధ్యానంలో అరే అట్లాంటోళ్ళ పిరమిడ్ రావడానికి ఈ ఎనర్జీ హెల్ప్ అయితే బావుండు అని అనుకోండి. మీరు ఒక రూపాయి ఇవ్వండి. మీరు ఒక రూ. 10 ఇవ్వండి. అన్నీ గూడా ఎక్కడనో ఒక దగ్గర అట్లాంటి పిరమిడ్‌కి హెల్ప్ అవుతాయి. అట్లాంటి పిరమిడ్ కనే కాదు, అమెరికాలో జరుగుతున్న ఫస్ట్ పిరమిడ్ అనుకోవచ్చు మీరు. దానికి మీరు హెల్ప్ చేస్తున్న వాళ్ళు అవుతారు. సో, మరి ఫైనల్‌గా అరుణ్ గారు ఇంత జర్నీ అంటే ఎన్నో మీ శ్రమ ఉంది. దాని వెనక ధ్యానం ఉంది. అన్నీ ఎంతో కష్టపడ్డారు మీరందరూ. ఈ ప్రయాణంలో పత్రి సార్ మీకు డైరెక్ట్‌గా గాని, లేకపోతే ఇండైరెక్ట్‌గా గాని ఆయన ఎనర్జీ కూడా మీకు అంటే ఆ అనుభూతిని చెందారా మీరెవరైనా?
ఇది ప్రతిరోజు ఆయన అనుభూతి చెందుతానే ఉంటాం హ్మ్. మేడం. ఏ రోజు ఆయన దలుచుకోకుండా ఉన్న రోజే లేదు. ఓకే. ఆయన ఇప్పుడు అసలు ఈ పిరమిడ్ వ్యాలీ కట్టినప్పుడు ఆయన ఎటువంటి కష్టాలు పడుంటాడు. హ్మ్. మహేశ్వర పిరమిడ్ కట్టినప్పుడు ఎట్లాంటి కష్టాలు పడుంటాడు. హ్మ్. ఆయన కర్నూలు పిరమిడ్ కట్టినప్పుడు ఎట్లాంటి కష్టాలు పడుంటాడు. హ్మ్. ఆటితో పోలిస్తే మనదో లెక్క. హ్మ్. ఎంత కష్టం పడ్డా సరే ఆయన చేస్తున్న దాంతోటి పోలిస్తే మనది చాలా తక్కువనే అన్న ఫీలింగ్ ఉంటది. అంతెందుకు మేడం ఇప్పుడు పీఎంసీ వచ్చింది. హ్మ్. ఇన్ని లక్షల మంది ధ్యానులు చేస్తున్నారు. ఇన్ని ప్రోగ్రామ్స్ చేసినాము. వేల మంది, లక్షల మంది ఉన్నారు. ఈయన మనకు ఇంకా ఇంత కష్టం పడుతుంది ఒక దగ్గర కంట్రీలో పిరమిడ్ కట్టాలి అని అంటే అసలు ఏమీ లేని టైంల, ఏ పీఎంసీ లేని టైంల, ఏ సపోర్టర్స్ లేని టైంల, ఆయన ఎవ్వరు తెలవని టైంల ఆయన మరి ఇంకెంత కష్టపడి ఉంటాడు మేడం. ధ్యానం గూడా ఎక్కువ ప్రచారం లేని టైంలో. ఆ! హ్మ్. మరి అప్పుడు అంత ఏ లెక్కన చేసుంటాడు. మరి దాంతోటి పోలిస్తే మనది ఎంత తక్కువ. ఎప్పుడైనా ఆయనను దలుచుకుంటే ఎంత పెద్ద పనైనా సరే మాకు ఈజీ. ఈజీ. సో, థ్యాంక్ యూ అరుణ్ గారు. నిజంగా అట్లాంటా పిరమిడ్ అతి త్వరలో రావాలని, ఇండియా మాస్టర్స్ అందరూ గూడా ఆ పిరమిడ్‌ని విజిట్ జేయాలని, ఎంతో అద్భుతంగా దాని ద్వారా ధ్యాన పరిచయం జరగాలని కోరుకుంటున్నాను. మీరందరూ పడుతున్న కృషి, నిజంగా మీ సంకల్పం ఎంత గట్టిది అంటే, అది ఎంత అంచెలంచెలుగా ఎదుగుతూ ఇక్కడి వరకు తీసుకొచ్చారు. అందరి ఎనర్జీతో అతి త్వరలోనే ఆ పిరమిడ్ నిర్మాణం తప్పకుండా సక్సెస్‌ఫుల్‌గా మీరందరూ కలిసి కంప్లీట్ జేసుకుంటారు. ఎంతో అద్భుతంగా దాని గురించి తెలియజేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో, విన్నారు కదండీ! అట్లాంటాలో రాబోతున్న అద్భుతమైన పిరమిడ్. మరి ఆ నిర్మాణం వెనుక ఎంత కృషి ఉంది, వాళ్ళందరూ ఎంత కష్టపడుతున్నారు అనేది తెలుసుకున్నాం. సో, మీకు ఎవరికైనా సహాయం జేయాలి అనుకుంటే అది ఒక లైక్ అవ్వచ్చు, ఒక ఎనర్జీ అవ్వచ్చు, ఒక మనీ అవ్వచ్చు. సో, తప్పకుండా మీ వంతు మీరందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.